హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మేఘాల మేలి ముసుగు రచన మాలతి చందూర్ గారు. మీకు చదివి వినిపిస్తున్నది మీ శ్రీదేవి తాడేపల్లి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ముందు భాగంలో జరిగిన కథ. అరుణగిరి ఒక కోటీశ్వరుని కొడుకు. జల్సాగా తిరుగుతూ బాధ్యతలు లేకుండా ఉండాలనుకునేవాడు. తను కోరుకున్న అమ్మాయి కాదన్నదని ఆలోచిస్తూ కారు నడుపుతూ ఒక నడి వయస్కురాలిని యాక్సిడెంట్ చేస్తాడు. ఆమె అనుకోకుండా చనిపోతుంది. ఆమె కుటుంబం చాలా బీద కుటుంబం. ఆమెకు 3 కూతుళ్ళు, 1 కొడుకు ఉంటారు. అరుణగిరి కుటుంబం వీళ్ళ కుటుంబానికి భిన్నంగా ఉంటుంది. అరుణగిరి ఒక్కడే మగ సంతానం. అరుణగిరి తండ్రికి అరుణగిరి తల్లి 2వ భార్య. ముందు భార్యకు 7 మంది ఆడపిల్లలు. ఒక్కడే మగ సంతానం కావడంతో ఆస్తి అంతా అరుణగిరికి దక్కింది. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అరుణగిరికి తల్లి అంటే విపరీతమైన ఆరాధన. తను భూమి మీద పడినప్పటి నుంచి తనని ఎలా ఆమె కాపాడిందో అతనికి తెలుసు. తన కోసం ఎన్ని మాటలు పడిందో అతను ఎరుగును. అతను తల్లిని ఏనాడు పరుషవాక్యం అని ఎరగడు. అటువంటి పరిస్థితి ఏనాడు రానివ్వలేదు ఆ తల్లి కొడుకులు. బంగారం బొడ్డున పెట్టుకు పుట్టిన అరుణగిరికి డబ్బంటే పెద్ద వ్యామోహం లేదు. అలా అని నిర్లక్ష్యమూ లేదు. డబ్బు ఎలా ఎంతవరకు సద్వినియోగం చేయాలి అన్న విచక్షణ అతనికి సహజంగా అబ్బింది. అందుచేత అతను క్లబ్బులకెళ్ళినా, అమ్మాయిలతో తిరిగినా, అప్పుడప్పుడు సరదాకి జల్సా చేసినా తన పరిధిని మర్చిపోయేవాడు కాదు. తల్లి, తన ఇల్లు, ఆస్తిపాస్తులు, వీటి తర్వాతనే అతనికి స్నేహాలు, అమ్మాయిలును. ఇవి కేవలం కాలక్షేపాల కొరకే అనే విషయం అతను ఏనాడు మర్చిపోలేదు. కొడుక్కు ఈ విషయాల్లో తండ్రి పోలిక వచ్చింది అనుకునేది సావిత్రమ్మ. అతను కారులో అప్పుడప్పుడు అమ్మాయిలని వేసుకు తిప్పుతాడని, బెంగళూరు, హైదరాబాద్ స్నేహితులతో వెళ్తాడని సావిత్రమ్మకి తెలుసు. అయితే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్విలా తిరగకూడదు అని కొడుకుని శాసించేది కాదు. ఆమె చదివిన పుస్తకాలు, ముఖ్యంగా ఆంగ్ల గ్రంథాలు, ఇవి యువకుల పెరుగుదలలో ఒక భాగం అన్నట్టు సూచిస్తుండేవి. అందుకని సావిత్రమ్మ కొడుకుని పెళ్లి చేసుకోమని అడిగేదే తప్ప అతను చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడని ఎత్తి పొడిచేది కాదు. అరుణగిరి అన్ని విషయాల్లో తల్లి మాట వినేవాడు. కానీ పెళ్లి అంటే మటుకు మాట తప్పించేవాడు. అరుణగిరి MA పాస్ అయ్యేదాకా ఎన్ని సంబంధాలొచ్చినా సరే సావిత్రి కూడా విముఖత చూపేది. తీరా అరుణగిరికి చదువు అయిపోయింది. ఆర్థికంగా మరి 3 తరాల దాకా తరగని డబ్బు ఉంది. అతనికి ఉద్యోగం చేసే అవసరం లేదు. అనేక మంది తన పిల్లనంటూ పోటీలు పడుతూ సావిత్రమ్మని అడుగుతున్నారు. కానీ అరుణగిరి పెళ్లి విషయం అనగానే, అమ్మా నన్ను తొందర చేయకు, నాకు నచ్చిన పిల్ల కనపడగానే తప్పక చెబుతాను అనేవాడు తల్లితో. అది కాదురా, నిన్ను పెంచి పెద్ద చేశాను. మీ నాన్నగారు నీ గురించి ఎంత కొట్టుకుపోయారో. నేను అంతకు మించి నీకు కలగబోయే పిల్లల కోసం కరువు వాచి ఉన్నాను. మన బంధువుల పిల్లలిష్టం లేకపోతే బయటమ్మాయిని చూద్దాం. అమ్మాయిలకేం కో అంటే కొల్లలు. మన ఇల్లు, ఆస్తి ఈ రోజుల్లో చాలామందికి కావాలమ్మా. అందరూ కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటారా? ఒకవేళ డబ్బు గలవాణ్ణి పెళ్లాడినా ఆనక నువ్వుగాక ఎవరుంటారో ఆ పిల్లకి? అదే నాన్న అనుకున్నారు. పెద్దమ్మ నాన్నగారిని ప్రేమించిందా, ఆస్తిని ప్రేమించిందా? నువ్వు ఎన్ని చెప్పు, మన చుట్టూ వాళ్ళకి మన డబ్బు కావాలి గాని మనం కాదు. అందుకని ఎవరినీ దగ్గరకు రానివ్వవా? మనకంటే డబ్బు గల వాళ్ళు సుఖంగా లేరా? లేరని అనను, కానీ బాధ్యతల కోసం నీలాగా కష్టాలు పడే ఆడవారు మటుకు లేరు. నాకు మరొకళ్ళతో సాపత్యం దేనికి? ఏదో అదృష్టం కొద్దీ నువ్వు కలిగావు. నీకు పిల్లలు కలిగితే మీ నాన్నగారి కలలు నిజమవుతాయి. అమ్మా, నీకు జీవితమంతా నాన్నగారి కలలు తలుచుకోవడంతోనే సరిపోతోంది. నీకు మరోటి ఏమీ లేదా? మనిద్దరం ఇండియా అంతా తిరిగొద్దాం రామ్మా. నీకు పుణ్యక్షేత్రాలు, చారిత్రక స్థలాలు చూపిస్తాను అన్నాడు అరుణగిరి. ఆ ఏడు సావిత్రమ్మ ప్లీడర్ గారి సలహా వల్లనో, అరుణగిరి ప్రోత్సాహం చేతను తమ ఇంటికి ఆనుకుని ఉన్న 25 గ్రౌండ్ల స్థలం అమ్మడానికి ఒప్పుకుంది. దేశానికి స్వతంత్రం వచ్చి పుష్కరం దాటిపోయింది. పంచవర్ష ప్రణాళికలు, పరిశ్రమలు, గృహ నిర్మాణ పథకాలు, జనాభా అన్నీ పెరుగుతున్నాయి. మద్రాసులో ఇళ్ల స్థలాలకై ఎగబడుతున్నారు. అరుణగిరి ఇదే అదననుకుని గ్రౌండ్ 10,000 చొప్పున 25 గ్రౌండ్లు 2 దఫాలుగా అమ్మేశాడు.
ఆ స్థలంలో సినిమా హాలు, షాపులు, చిన్న బజార్లా ఏర్పడ్డాయి. ఉమాపతి గారు యథాలాపంగా కొనిపడేసిన ఈ స్థలానికి ఇంత డబ్బు రావడం సావిత్రమ్మకి ఆశ్చర్యం కలిగించింది. తమ ఉన్నతిని, ఐశ్వర్యాన్ని చూసి ఎవరికైనా కన్ను కొడుతుందేమోనని ఆమెకు భయం. తన కొడుకు పెళ్లి చేసుకుంటే సంపదని పంచుకునే మరో పిల్ల, ఆ పిల్లకు పిల్లలు, ఇలా తమ గృహం పసిపిల్లల ఏడుపులతో మార్మోగాలని ఆమె ఆశ. జయమ్మకు కలిగిన 7 ఆడపిల్లలు తామరతంపరగా పెరిగి 60 మంది అయ్యారు. జయమ్మ పెద్ద కూతురు అప్పుడే మనవల్ని ఎత్తుకోబోతోంది. కానీ తన కొడుకు ఇంకా పెళ్లి కాలేదు. సవితి ఉసురు ఇంకా తమని వదిలిపోలేదా? అప్పుడప్పుడు సావిత్రమ్మకు ఈ ఆస్తిని, ఈ సంపదని అంతని వదిలేసి తను, తన కొడుకు ఎక్కడో మామూలు సామాన్య కుటుంబీకుల వలె బ్రతకాలని అనిపించేది. అప్పుడు గాని తన కొడుక్కి వివాహయోగం కలగదని వాపోయేది. కానీ ఈ ధనం, ఆస్తి తనది కాదు, తన భర్తది. తన భర్తకి అరుణగిరి వారసుడు. తను ఆనాడు ఈనాడు కూడా తనకని నిర్దేశించిన కర్తవ్యం నెరవేరుస్తున్నది. ఏమైనా వివాహం పట్ల అరుణగిరి ఉదాసీనత ప్రదర్శించడం ఆమెకి అర్థం అవడం లేదు. పోనీ కొడుకు ఎవరినన్నా ప్రేమించాడేమోనని అనుమానించడానికి అలాంటి లక్షణాలేమీ కనిపించడం లేదు. అతని హృదయాన్ని ఆకట్టుకుని అతనిలో ప్రేమభావాన్ని రేకెత్తించే కన్య కోసం ఎదురుచూస్తోంది సావిత్రమ్మ. ఆమె జీవితమంతా ఎదురుచూడటంలోనే గడిచిపోవాలా? పుట్టబోయే శిశువు కోసం కొన్నాళ్ళు, కొడుకు పెరిగి పెద్దవాడయ్యే కాలం కోసం మరికొన్నాళ్ళు, ఇప్పుడు తమ ఇంటికి రాబోయే శుభోదయం కోసం ఇంకెన్నాళ్ళు ఎదురుచూడటమేనా? భగవాన్, ఎన్నాళ్ళీ నిరీక్షణ? ఎందుకు నాకీ తాపత్రయం అని సరిపట్టుకో చూసేది. నిద్రపోతున్న అరుణగిరి ముఖం ఆమెలో గత స్మృతులని తెరలు తెరలుగా లేపుతున్నది. ఈ కారు ప్రమాదం తమ కుటుంబాన్ని ఎటువంటి చిక్కుల్లోకి లాగుతుంది? అరుణగిరికి శిక్ష వేస్తారా? ఆ కుటుంబాన్ని తామెలా ఆదుకోవాలి? తెల్లవారగట్ల 5ంటికి అరుణగిరి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. పక్కన ఈజీ చైర్లో కూర్చున్న తల్లిని చూసి కంగారు పడుతూ, అమ్మా, నీవింకా పడుకోలేదా? నాకు ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది, పడుకో అమ్మా అన్నాడు అనునయంగా. గిరి, నాకు నిద్ర పట్టలేదురా, నువ్వు పడుకో అందామె అలవాటు ప్రకారం అతని నుదిటి మీద చెయ్యి వేస్తూ. బాల్యంలో అరుణగిరి నుదిటి మీద చెయ్యేసి చూస్తూ ఉండేది ప్రతిరోజు. అప్పట్లో ఏడాదికి సగం రోజులు అతనికి ఒళ్ళు వెచ్చబడుతుండేది. నాకు జ్వరం రాలేదు గాని నీరసంగా ఉంది, నాయర్ని లేపి కాఫీ పెట్టమను అన్నాడు అరుణగిరి. తల్లి నాయర్ని లేపదు, తనే గ్యాస్ పొయ్యి మీద కాఫీ పెడుతుందని అతనికి తెలుసు. వంటవాళ్లు అతని పనులు చేస్తే ఆమెకి తృప్తిగా ఉండదు. ఇటువంటి అవకాశం వస్తే ఆవిడ ఆ పనికి నాయర్ని పురమాయించదు. అతనికి మెలకువ రాగానే క్రితం రోజు దుర్ఘటనలో చనిపోయిన రాజమ్మగారి ముఖం, రక్తసిక్తమైన ఆమె తల వెంట్రుకలు కళ్లల్లో మిదిలినాయి. ఒక్కసారి సినిమా రీలు వలె క్రిందటి రోజంతా అతని కళ్ళెదుట తిరిగింది. తనెంత పాపం చేశాడు? ఆ కుటుంబం ఏమైపోతుంది? ఆ ఆవిటి అతను ఎలా బ్రతుకుతాడో అనే ఆలోచనలు అతన్ని తరిమి తరిమి కొడుతున్నాయి. కాఫీ తాగుతున్న అరుణగిరిని ప్రశ్నించింది సావిత్రమ్మగారు. అసలు ఏం జరిగింది అని. అరుణగిరి మంచం మీద కూర్చొని కిటికీలోంచి అప్పుడే ఎర్రనవుతున్న ఆకాశం చూస్తున్నాడు. దూరాన వేప చెట్టు మేంచి కోయిలది ఒకటే పాట. బొడ్డుమల్లెలు ప్రాతకాల వాయువులతో పాటు తమ సౌరభాన్ని మోసుకొస్తున్నాయి. అమ్మా, మల్లెపువ్వులు కొయ్యలేదా అని అడిగాడు అరుణగిరి. లేదురా, నిన్న నాకు కాలు చెయ్యి ఆడలేదు, పొద్దున్నే పని మనిషి కోస్తుందిలే అందావిడ. రోజు మల్లె మొగ్గలు కోసి సావిత్రమ్మ చుట్టుపక్కల వాళ్ళకి పంపినన్ని పంపి మిగతావి మాలలు కట్టి దేవుడి పటాలకు వేస్తుంది. భర్తను కోల్పోయిన సావిత్రమ్మ చెయ్యి పచ్చని చెయ్యి అంటుంటారు ఆ చుట్టుపక్కలందరూనూ. గేట్లోంచి ఇంటి ద్వారం దాకా గేటుకి 2 వైపులా లైనుగా క్రోటన్సు మొక్కల వలె బొండుమల్లే కుదుళ్లు పెంచిందామే. ప్రతి వేసంగికి ఆవిడ ఆ చెట్ల ఆకులని దుయ్యడం, నీళ్లు పోయించడం ఇలాంటివి స్వయంగా చూస్తుంది. సావిత్రమ్మ గారింట పూసే మల్లెపూలు ఆ చుట్టుపక్కల అంతా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. రోజుకి 2-3 బుట్టలు చొప్పున వెర్రిగా ఓ 15 రోజులు పూసేస్తాయి. ఆ పైన పూత కాస్త తగ్గుతుంది. ఏవైనా వేసంగి 3 నెలలు వారింట మల్లెపూలు లేని రోజుండదు. అరుణగిరి అన్యమనస్కంగా ఉండి ఏదో అడగాలని ఈ పూల గురించి అడిగాడు. అంత క్రితం రోజు రాత్రి అతను 11 గంటల వేళ గేటు తెరిచే సమయానికి మల్లెపూలు ఊపిరి సల్పనంత మత్తుగా గుబాళించాయి. కానీ అతను గమనించలేదు. తల్లి అడిగిన విషయాన్ని ఎలా మొదలుపెట్టాలో, ఎక్కడ మొదలుపెట్టాలో తెలియక పూల విషయం ఎత్తాడు.
ఉత్తప్పుడైతే సావిత్రమ్మ మల్లెపూల ప్రస్తావనలో తను అడిగిన విషయం మర్చిపోయేదేమో గాని ఇప్పుడు అలా కాదు. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరున్నారు అని అడిగింది. ఆవిడ టీచరటమ్మా. భర్తకి పక్షవాతంతో కాళ్ళు పడిపోయాయి. అందుకని ఉద్యోగం చేస్తోంది. పాపం ఆడది మొగాడిలాగా పిల్లల్ని వదిలి పారిపోలేదుగా. పిల్లలు అందిరాలేదా? ఆడపిల్లలు పెద్దవారు. మగపిల్లవాడికి 12-13 అయితే అల్లుళ్ళు కాస్త ఆదుకుంటారేమో. 3 కూతుళ్ళు, 2 అల్లుళ్ళు. ఆ కుంటి ఆయన పిల్లవాడు తప్ప నాకింకెవరూ కనబడలేదు ఆ ఇంట్లో. అమ్మా, వాళ్ళది చాలా బీద సంసారం అన్నాడు అరుణగిరి బాధగా. నువ్వు వాళ్ళకి తప్పకుండా సాయం చెయ్యి. ఎంతో కొంత నికరంగా వాళ్ళకి సాయం చెయ్యి. పుచ్చుకుంటారంటావా? ఎందుకు పుచ్చుకోరు? నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు. అసలు మద్రాసులో ఈ మాదిరి సందులు, ఇంత బీద సంసారాలు ఉంటాయనుకోలేదు నేను. వాళ్ళు చాలా బీదవాళ్ళు. రిక్షా వాళ్ళు బీదా బిక్కి ఇంతకంటే హీనంగా ఉంటారు. ఈ కుటుంబం అలాంటిది కాదు. కాస్త చదువుకుని గౌరవంగా ఇంత లేమిలో బ్రతకడం నేను మొదటిసారి చూశాను. రేపటి నుంచి వాళ్ళేమైపోతారు? ఆ కుంట అయినా ఆ పిల్లవాడు. నువ్వు వివరాలన్నీ కనుక్కోగిరి. నువ్వు కావాలని చేయలేదు. దురదృష్టం కొద్దీ ప్రమాదం జరిగింది. కోర్టులు, పోలీసు కేసులు ఇవన్నీ అని పోక వాళ్ళ కుటుంబానికి కొంత డబ్బు సాయం చెయ్యి. మరి జీవితానికి ఆ గృహస్థు ఆడపిల్లల మీద ఆధారపడకుండా ఏర్పాటు చెయ్యి. ఒక కుటుంబాన్ని నిరాధారులని చేశానన్న బాధ నీకెప్పుడూ ఉండకూడదు. అది మనకి జయం కాదు. నేను స్నానం చేసి అలా ఓసారి వెళ్ళి వస్తాను. వాళ్ళకేమైనా సాయం కావాలేమో. నువ్వు వచ్చేదాకా నేను భోంచేయను. త్వరగా మటుకు వచ్చేయి అంది సావిత్రమ్మ. అరుణగిరి దారిలో బ్యాంకు దగ్గర ఆగి ఓ 500 విత్డ్రా చేసి రాజమ్మగారింటికి బయలుదేరాడు. అతను వెళ్లే వేళకు రామారావు, బాలకృష్ణ అరుగుమీద కూర్చొని ఉన్నారు. కారులోంచి దిగుతున్న అరుణగిరిని చూడగానే వాళ్ళిద్దరూ కూర్చున్న చోటు నుంచి లేచి నిల్చున్నారు. అరుణగిరి వాళ్ల పక్కగా అరుగు మీద చతికిల పడిపోయాడు. అతనికి సంభాషణ ఎలా ప్రారంభించాలో తెలియడం లేదు. ఇంట్లో అంతా ఎలా ఉన్నారు? రాత్రి భోజనాలు చేశారా అని అడిగాడు. ఎలా ఉంటారు? ఏదో ఎంగిలిపడ్డారు. మరి మా మరదలు విశాలని పట్టుకోవడం కష్టంగా ఉంది అన్నాడు రామారావు. అంటే నిన్న ఆసుపత్రిలో పడిపోయారే ఆ అమ్మాయా అని అడిగాడు అరుణగిరి. అవును, అదే. దానికి వాళ్ళమ్మ దగ్గర మరీ మాలిమి. నా భార్యకు, నా తమ్ముడి భార్యకు మా కుటుంబాలంటూ ఏర్పడ్డాయి. పాపం విశాల బ్రతికే మరీ అధ్వాన్నం అన్నాడు రామారావు. అతనికి విశాల పట్ల గల ఆశ పూర్తిగా చావలేదు. మామగారు రాజశేఖరం తమ నెత్తిన పడతారేమోనని ఒక పక్క భయంగా ఉంది. మరోవైపు ఈ ఆదనులో విశాలని తమ ఇంటికి తీసుకెళ్లాలని ఉంది. అరుణగిరి గురించి రామారావుకి అట్టే ఏమీ తెలియదు. అతను సంపన్నుడని, డబ్బుగల వాళ్ళందరికీ మళ్ళీ కారుని కొట్టించి పారిపోయే రకం కాదని గ్రహించుకున్నాడు. అతను మళ్ళీ ఈ ఉదయం వస్తాడా రాడా అని మదనపడుతున్నాడు తనలో తను. క్రితం రోజు అరుణగిరి డబ్బు విరజిమ్మి దహనక్రియలు యథావిధిగా జరిపించడం చూశాడు. అరుణగిరి వల్ల ఈ కుటుంబానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అరుణగిరి కల్పించుకోవడం వల్ల మామగారి బాధ్యత తను వదులుచుకోవచ్చా? పోలీసులు కేసు పెట్టి నష్టపరిహారం ఎంత డబ్బు చెల్లించమంటారు? ఆ డబ్బు మామగారికి, బావమర్దికి వస్తుంది గాని విశాలకి రాదు కదా. అప్పుడు విశాల ఏం చేస్తుంది? ఒకవైపు ఇల్లు కాలి ఏడుస్తుంటే మరొక వైపు చేతికి అందినది చిక్కించుకుపోవాలని కక్కుర్తుపడే వాళ్ళలా ఆలోచిస్తున్నాడు రామారావు. బంధువులకి తెలియబర్చారా? మీకేమన్నా సహాయం కావలసి వస్తుందేమోనని వచ్చాను అన్నాడు అరుణగిరి. రేపు పాలు పోస్తారు. బంధువులందరికీ ఇవాళ రాస్తాము. ఊళ్ళో ఉన్నవాళ్ళు రాత్రి రానే వచ్చారు. పొరుగురు నుంచి వచ్చేవాళ్ళు అట్టే లేరు. మా అత్తగారి తరపున ఎవరూ లేరు అన్నాడు రామారావు. మీ మామగారిని ఓసారి బయటకు పిలవండి. వారికి డబ్బు ఏదన్నా అంటూ ఆగిపోయాడు అరుణగిరి. రామారావుకి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ కుటుంబానికి తాను పెద్దనన్న విషయం ఇతగాడు గుర్తించదలుచుకోలేదన్నమాట. ఆయన ఇంకా లేచినట్లు లేదు. రాత్రి నుంచి అలా పడి ఉన్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే నేను లోపలికెళ్ళి చూస్తాను. నాకు తండ్రిలాంటివారు అన్నాడు అరుణగిరి. రామారావు విధిలేక లేచాడు అరుగుమీంచి. ఒకసారి లోపలికెళ్ళి బయటకొచ్చి మీరొచ్చారని చెప్పాను. ఆయన లేచే స్థితిలో లేరు. లోపలికి రమ్మన్నారు అంటూ లోనికి దారితీశాడు. అరుణగిరి ఈ పక్క గదిలోంచి ఆ పక్క గదిలోంచి అతను కుతూహలంగా పరిశీలిస్తున్న అనేక కళ్ళు తప్పించుకొని 6వ గదిలో ఉన్న అనంతయ్య గారి వాటా అనబడే గది గుమ్మం దగ్గర ఆగిపోయాడు. అనంతయ్య గారు గది ముందు చాప మీద పడుకొని ఉన్నారు. లోపల నుంచి సన్నగా ఏడుపులు వినిపిస్తున్నాయి.
ఆ చుట్టుపక్కల కూర్చునేందుకు బల్లగాని కుర్చీగాని లేదు. అరుణగిరికి నిల్చుని క్రిందకు చూస్తూ మాట్లాడటం ఇబ్బందిగా ఉంది. ఆయన ప్రక్కనే కూలబడిపోయాడు నేలమీద. అనంతయ్య పడుకున్నవాడు చేతులు ఆసరాతో లేచి కూచున్నాడు గోడ కానుకుని. బాబుగారు, నన్ను క్షమించండి, ఇంతకంటే నేనింకేమీ చెప్పలేను అన్నాడు అరుణగిరి బొంగురు కంఠంతో. పక్షి పాదాల్లా ఎండిపోయిన ఆయన అరచేతిని తన చేతుల్లోకి తీసుకుని, అది అదృష్టవంతురాలు, వెళ్ళిపోయింది. నువ్వు మటుకు ఏం చేస్తావు? నువ్వు నిమిత్తమాత్రుడివి. ఈ అవిటివాడిని, ఈ పిల్లాడిని అన్యాయం చేసి వెళ్ళిపోయింది. దాని కష్టాలు తీరిపోయాయి. ఆయన కనుకొలుకుల్లో కన్నీటి బిందువులు నిలిచాయి. బాబుగారు, నన్ను మీలో ఒకనిగా భావించండి. నేను మీ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతాననుకోకండి. మీ అబ్బాయి ఒకటి, నేనొకటి కాదు అన్నాడు అరుణగిరి ఆ వృద్ధునితో. ఆ అవిటివాణిలో తన మీద కొంత నమ్మిక కలిగించాలని. అనంతయ్య గారికి దుఃఖంతో గొంతు పెగిలి మాట రాలేదు. ఈ యువకుని అభ్యర్థన తాత్కాలికమా, లేక అతను నిజంగా తమ కుటుంబాన్ని దరిచేర్చగలడా అన్నది కూడా ఆయనకి అంతుబట్టలేదు. నువ్వేం చేస్తావు నాయనా? అంతా మా దురదృష్టం, ఫేట్ అన్నారాయన వణికే కంఠంతో. అందరికీ ఉత్తరాలు అవి రాయాలనుకుంటా. ఖర్చులకి ఇవి ఉంచండి. ఆమెకు జరగవలసినవన్నీ లోటు లేకుండా చూడండి. మీరు నన్ను క్షమించితే అంతే చాలు అంటూ అరుణగిరి 500 ఆయన చేతిలో పెట్టబోయాడు. నేను కదల్లేనివాణ్ణి. అమ్మా విశాల అంటూ పిలిచాడాయన. ఎదురుగుండా ఉన్న రామారావుని గాని, పక్కగా నిల్చున్న మూడో అల్లుడు బాలకృష్ణని గాని ఆయన పిలవకపోవడం గమనించాడు అరుణగిరి. శోకదేవతలా బయటకు వచ్చింది విశాల. ఆమె అరుణగిరి ఉనికినే గుర్తించినట్లు, నాన్నా పిలిచావా అంటూ ఆయన పక్కకొచ్చింది. అరుణగిరి లేచి పక్కగా తప్పుకొని నిల్చున్నాడు. అమ్మా, బాబుగారు ఖర్చులకు డబ్బు ఇచ్చారు అన్నాడు అనంతయ్య. చిచి, మనకా డబ్బు వద్దు. అమ్మ ప్రాణాన్ని డబ్బుతో కొంటారా? మనకి ఉన్నదాంట్లోనే జరుపుదాం. ఆ పాపిష్టి డబ్బు మనకొద్దు. నువ్వు తీసుకోకు నాన్నా అంటూ ఏడ్చింది విశాల తండ్రిని పట్టుకుని. నేను అలా ఇవ్వలేదు. మీ కుటుంబానికి కలిగిన లోటు డబ్బుతో తీరుతుందా? దయచేసి అలా ఎప్పుడు అనుకోకండి. రేపటి నుంచి జరగవలసిన వాటికి తడుముకోకుండా ఇచ్చాను అంటూ నివేదించుకున్నాడు అరుణగిరి. నాన్నా, నువ్వు ఆ డబ్బు తీసుకుంటే అమ్మకు ఆత్మశాంతి ఉండదు అంది విశాల ఆ డబ్బుని దూరంగా చాప మీద పెడుతూ. మీరు చెప్పండి, నేను మరో భావంతో ప్రాయశ్చిత్తం కోసం ఇవ్వడం లేదు. మా అమ్మగారి మాట ప్రకారం మీకు ఇస్తున్నాను అంటూ రామారావు వంక చూశాడు అరుణగిరి. విశాల, పసిపిల్లలా ప్రవర్తించకు. లేలే, ముందు కర్తవ్యం ఆలోచించాలి గాని ఆ ఖర్చులన్నీ సవ్యంగా జరిగేట్లు నేను భారం వేసుకుంటాను అంటూ రామారావు ఆ డబ్బు తీసి జేబులో పెట్టుకున్నాడు. అమ్మయ్యా అనుకున్నాడు అరుణగిరి. విశాల వరండాలో ఉన్న నలుగురి మగవాళ్ళని అసహ్యంతో తిలకించి వెళ్ళిపోయింది. అరుణగిరి ఉలిక్కిపడ్డాడు. అతన్ని ఇంతవరకు ఎవరూ ఏహ్యభావం కాదు కదా, నిర్లక్ష్యంతో కూడా చూడలేదు. ఎదుటివారిలో నిర్లక్ష్యం రేకెత్తేటట్లు అతను ఏనాడు ప్రవర్తించలేదు. కానీ ఈనాడు ఒక అమ్మాయి తనని చులకనగా ఏవగింపుతో చూస్తోంది. అవును, ఆమె గుండెల్లోని మంట తనకేం తెలుసు? అరుణగిరి 11 దాకా కూర్చున్నాడు. బజార్ నుంచి తెప్పించాల్సిన సరుకులు, చేయవలసిన కార్యక్రమం చెప్పాడతనితో రామారావు. అనంతయ్య గారు ఈ సంభాషణలో పాల్గొనలేదు. చుట్టూ ఉన్న గోడలు ఒక్కసారి కూలిపోయినాయి. తను నిరాధరుడు, అవిటివాడైన నిరాధరుడు. అన్నం తిన్నారా అని అడిగే తన రాజీ లేదు. ఈ భావం ఆయన హృదయాన్ని భయకంపితుణ్ణి చేస్తోంది. ఏ ఆధారమూ లేకుండా తానెట్లా కాలం వెలబుచ్చగలుగుతాడు? ఎవరి మీద తన బ్రతుకు భారాన్ని నిలుపుతాడు? ఆయనకి లోకమంతా శూన్యంగా ఉంది. ఈ 10 ఏళ్ల తన అవిటితనము ఆయన తాత్కాలికంగా మరిచి తను సంపాదించే కాలం నాటి స్వర్ణగడియలు నెమరువేసుకుంటున్నాడు. వర్తమానంలో ఆయన బతకలేకుండా ఉన్నాడు. భవిష్యత్తులోకి భయంతో చూడలేకుండా ఉన్నాడు. ఈ లోకంలో లేనట్టు ఎక్కడో కళ్ళప్పగించి చూస్తున్నాడు. బాబుగారు, సాయంత్రం వస్తాను అని అరుణగిరి సెలవు తీసుకునేదాకా ఆయన బాహ్య ప్రపంచంలోకి రాలేదు. అరుణగిరి వెళ్ళిపోయాక ఆ ఇంట్లో 2 వర్గాలు ఏర్పడినాయి. మానవులు మృత్యు సాన్నిధ్యంలో ఎంత భయభ్రాంతులవుతారో అంత త్వరగా ఆ భీతి నుంచి తేరుకుంటారు. కాసేపు పోయిన వాళ్ల కోసం ఏడ్చి వాళ్లతో పాటు మనం పోలేముగా అని సరిపెట్టుకొని నిత్యకృత్యాల్లో పడిపోతారు. తల్లి చచ్చిపోయింది, ఆ దుఃఖం ఒక వంక, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వండి వార్చాలి, ఆ బాధ్యత మరో వంక. విశాల పొయ్యి మీంచి అన్నం దించి అందరికీ వడ్డించింది. పిల్లలు ముందుగా తినేశారు. అనంతయ్య గారు ముందు రానని అన్నా విశాల తండ్రిని రెక్కపుచ్చుకొని లాక్కొచ్చింది. ఆయన 2 చేతులు ఊతంగా పారాడుతూ గది గుమ్మం దాటి గుమ్మం దగ్గర కూర్చున్నారు. కాంతం భోజనాలు చేస్తూ అడిగింది, 500 కర్మకు సరిపోతుందా అని.
ఏం ఎందుకు చాలదు అని బాలకృష్ణ ప్రశ్నించాడు. అది కాదు, అతను అన్నీ ఘనంగా చేయమంటున్నప్పుడు మనం లోభించడం దేనికి? పాపం ఆయన చాలా జాలి స్వభావం కలవాడు. మరొకడైతే పోలీస్ కేసు అయ్యాక కోర్టులో నష్టపరిహారం ఇస్తాను అని ఉండేవాడు అంది అమృతం. మీకింకా లోకజ్ఞానం తెలియదు. పోలీస్ కేసు, ఇన్సూరెన్స్ క్లెయిము అయితే ఓ 10,000 దాకా నన్నా కక్కాలి అన్నాడు రామారావు. 10,000 అంది అమృతం ఆశ్చర్యంగా. అవును, మీ అమ్మ బ్రతికి ఉంటే ఆమె రిటైర్ అయ్యేదాకా ఎంత సంపాదించి ఉండేదో అంత నష్టపరిహారం కింద ఇప్పిస్తారు కుటుంబానికి. అదంతా ఇవ్వాల్సి వస్తుందని రాజీ బేరానికి వస్తున్నాడేమోనని నాకు సందేహంగా ఉంది. ఏమైనా తొందరపడి అప్పుడే ఒక నిశ్చయానికి రాకూడదు. చిచి అంది విశాల. దేనికి? ఎవరి మీద అని అడిగాడు రామారావు. అందరి మీదానో? నా మీద నాకునో. అమ్మ పోయి 24 గంటలు కాలేదు. అప్పుడే ఆమె ప్రాణాలకి విలువ కడుతున్నాం. డబ్బు ఇచ్చేవాళ్ళు, పుచ్చుకునేవాళ్ళు అంతా కసాయివాళ్ళు అంది విశాల. అయితే ఈ ధర్మపన్నాలు నీకొక్కదానికే తెలుసుననుకుంటున్నావా? నిజంగా నిన్న అతను ఆ డబ్బు ఇచ్చి ఉండకపోతే శవాన్ని వీధిలో పెట్టుకుని అప్పు కోసం పరిగెత్తాల్సి వచ్చును. నీకు తెలిసినో తెలియదో ఇలాంటి సమయాల్లో అప్పులివ్వరు, చందాలిస్తారు అన్నాడు రామారావు దూకుడుగా. నాన్నా అంటూ ఏడ్చింది విశాల కంచంలో నీళ్లు పోసి. రామారావుకి మరదల మీద కోపం వచ్చింది. విశాలకి బావగారి డబ్బు లెక్కలు అసహ్యమనిపించింది. ఏమైనా అరుణగిరి అవసరం ఆ కుటుంబానికి ఉన్నదన్న విషయం ఒక్క విశాల తప్ప అందరూ నిశ్శబ్దంగా అంగీకరించారు. ఆ సాయంత్రం అరుణగిరి వచ్చి 1 గంటసేపు అనంతయ్య గారి పక్కన కూర్చున్నాడు. ఆయన్ని మధ్య మధ్య ఓదారుస్తూ రామారావుతో ఈ మాట ఆ మాట మాట్లాడాడు. బాలకృష్ణని భార్యతో పాటు ఈ 11 రోజులు ఇక్కడే ఉండిపోమ్మని సలహా ఇచ్చాడు. అతను ఈ కుటుంబంలోని వ్యక్తి అయినట్లు, వీరిద్దరూ అల్లుళ్ళైనట్లు అతను మాట్లాడుతుంటే విశాలకి చికాగ్గా ఉంది. ఇక అనంతయ్య గారు 10 ఏళ్ల బట్టి తన బాధ్యతని భార్య మీద వదిలి నిశ్చింతగా ఉన్నారు. ఒక్క 24 గంటలు ఆయన నిరాధారుడి వలె కంగారు పడ్డారు. ఈ 24 గంటలు దాటేసరికి అరుణగిరి అయాచితంగా ఆయన బరువుని తనపై మోపుకునేందుకు ముందుకొచ్చాడు. ఆయన మళ్లీ తన అవిటి దేహ భారాన్ని మరో మనిషి మీద నెట్టేసి కూర్చుండిపోయాడు. తండ్రి ఇలా నిర్వికారంగా కూర్చోవడం విశాలకి ఆశ్చర్యంగా ఉంది. ఇక రామారావు మీద ఆమెకెప్పుడు సదభిప్రాయం లేదు. అతను కాంత కనకాల విషయంలో బలహీనుడు. అంచేత అరుణగిరికి వంగి వంగి సలాములు చేస్తున్నాడు. మరిది బాలకృష్ణకి పెళ్ళైతే అయింది గాని వ్యక్తిత్వం రాలేదు. అది వచ్చే ఆశ కనుచూపు మేర లేదు. అక్కగారు కాంతం, చెల్లెలు అమృతం ఇద్దరూ భర్తల నీడలే తప్ప వారికి ఆత్మాభిమానం ఉన్నట్టు కనిపించలేదు విశాలకి. ఈ అరుణగిరి నిర్లక్ష్యం వల్ల తమ తల్లి చనిపోయిందని, ఇతను తమ తల్లిని చంపిన కిరాతకుడని వీళ్లు మర్చిపోయారా అని లోలోన మదనపడి ఏడుస్తోంది విశాల. కర్మకాండలు జరిగేదాకా అరుణగిరి ఆ 12 రోజులు ప్రతిరోజు ఆ ఇంటికి తప్పకుండా వచ్చేవాడు. రోజు అనంతయ్య గారిని ఓదార్చడం, ఆ వచ్చిన 4-5 బంధువుల మర్యాదలు కనుక్కోవడం ఇవన్నీ అతను తనపై మోపుకున్న బాధ్యతలు. ఆ 12 రోజులు గడిచేసరికి ఆ ఇంట్లో అందరూ అరుణగిరి కారు క్రింద రాజమ్మగారు పడి చనిపోయారనే విషయం మర్చిపోయారు. ఆవిడ అకాల మృత్యువు వాతపడటానికి కారణం ఈ యువకుడేనన్న భావం అడుగున పడింది. ఈ ఇంటిని మునిగిపోతున్న ఈ కుటుంబ భారాన్ని ఆదుకోవడానికొచ్చిన ఆప్తునిలా కనిపించాడతను వారికి. 12వ రోజు దాకా అరుణగిరికి విశాల అసలు పరిస్థితి అవగతం కాలేదు. విశాలని అందరూ అమ్మా అంటూ ఆ అమ్మాయిని గూర్చి సానుభూతిగా మాట్లాడేవారు. ఇంటిలో మిగతా 2 స్త్రీలు కూచుని కబుర్లాడుకోవడం చూశాడు. కానీ విశాల ఒక్క క్షణం విశ్రాంతిగా కూర్చోవడం అతని కంటబడలేదు. ఎప్పుడూ ఏదో ఒక పనిలో, ఒక బాధ్యతలో నిమగ్నమై ఉండేది. పెద్దలకు వండి వార్చడం, పిల్లలకు భోజనాలు పెట్టడం, తండ్రి ఆలనా పాలన, వచ్చిపోయే వారికి కాఫీలు, ఇలా ఈ సంసార చక్రమంతా ఆమె చేతుల మీద తిరుగుతోందని అతను గ్రహించుకున్నాడు. మొదట్లో కొంత బిడియపడినా కాంతమ్మ, అమృతం అరుణగిరితో కష్టం సుఖం అన్నీ మాట్లాడేవారు. విశాల మటుకు తల్లిపోయిన మరునాడు డబ్బు పుచ్చుకోవద్దని అనటం తప్ప అరుణగిరి ఎదుటికి రాలేదు. వచ్చినా అతను అక్కడ లేనట్లే తన పని మీద తను వెళ్ళిపోయేది. ఈ ఇంట్లో అందరూ నన్ను క్షమించారు, ఈ విశాల తప్ప అనుకున్నాడు అరుణగిరి. తనకు లభ్యం కాని వస్తువును పొందాలనుకోవడం, తనని లక్ష్యం చేయని వారు తన ఉనికిని గుర్తించాలనుకుని తాపత్రయపడటం మానవ సహజం. ఇవి అతనికే తెలియని అతి సున్నితమైన లోతులు. ఎవరైతే తనని నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే తనని అసహించుకుంటారో వారు తనని గమనించాలని, తనని ఇష్టపడాలని ప్రయత్నిస్తాడు మనిషి. అది మానవుని బలహీనతకి, ఔన్నత్యానికి రెండిటికీ హేతు అవుతున్నది. అరుణగిరి స్థితి కూడా అలానే ఉంది. ఎందుకు ఈ అమ్మాయికి తన మీద అంత అసహ్యం?
ఎందుకు తన ఉనికిని విస్మరిస్తోంది? అది అతని ఆవేదన. ఈ ఆవేదనలో అతను తనకి తెలియకుండానే ఆ అమ్మాయి వైపు ఆకర్షితుడవుతున్నాడు. ఆమెను గురించి తెలుసుకోవాలని ఆతృత పడుతున్నాడు. చదువుకున్నవాడు, సభ్యతా సంస్కారం తెలిసినవాడు కాబట్టి అరుణగిరి విశాలను గురించి ఎవరిని సూటిగా ప్రశ్నించలేదు. కానీ ఈ 12 రోజుల పరిచయంతో ఆమెకు వివాహం అయిందని, అందులో ఏదో కొంత తిరకాసు ఉండి ఉంటుందని అనుకున్నాడు. కర్మకి వచ్చిన బంధువుల్లో కెనడియన్ ఇంజన్ లాంటి కంఠంతో గొంతు చించుకు మాట్లాడే స్త్రీ విశాల అత్తగారని, సన్నగా భార్య వెనకాల భయభక్తులతో తిరిగే బట్టతల మనిషి విశాల మామగారని గ్రహించుకున్నాడు అరుణగిరి. 11వ రోజున కాకులు పిండాన్ని ముట్టుకున్నప్పుడు అందర్నీ తలో మాట చెప్పి దండం పెట్టుకోమన్నారు. సత్రం వీధి అరుగుమీద కూర్చున్న అరుణగిరిని కూడా ఆ ఇంటి భారం వహిస్తాను అంటూ దండం పెట్టుకోమన్నారు. అరుణగిరి అలానే చేశాడు. ఇలా ఇంట్లో అందరూ రాజమ్మగారి ఆత్మశాంతి కంటూ తలో రకంగా దండం పెట్టారు. అమ్మా, నేను నాన్నని తమ్ముణ్ణి వదిలి వెళ్ళను అంటూ ఏడుస్తూ దండం పెట్టుకుంది విశాల. దాంతో కాకులు ముట్టుకున్నాయి. ఆ సమయాల్లో నలుగురు అనుకునేట్లే ప్రేతాత్మలోని ఈ కోరిక విశాల ఒక్కతే గ్రహించుకుంది అన్నారు. ఈ తతంగం అంతా అరుణగిరికి కలలా ఉంది. అతను ఇలాంటివెన్నడూ చూడలేదు. ప్రేతాత్మ, జీవుడు, తీరని కోరిక, ఇదంతా బోటుకన్లా తోచేది ఓ క్షణం. మరో క్షణంలో హేతువు కందని ఇందులో కొంత నిజం ఉందేమో అనిపించేది. ఏమైనా రాజశేఖరం, అనంతయ్య వీళ్ళిద్దరినీ, విశాలని ఎవరూ వేరు చేయకుండా తను జాగ్రత్త పడాలి. అందుకు తను శాయశక్తులా దోహదం చేయాలి. రాజమ్మగారి స్థానే ఆ ఇంటికి ఈ విశాల పట్టుకొమ్మ అవ్వాలి అనుకున్నాడతను. అయితే అది ఎలా సంభవం? పెళ్ళైపోయిన విశాల ఎల్లకాలం తండ్రి దగ్గర ఎలా ఉండగలుగుతుంది? విశాల భర్త ఏం చేస్తుంటాడు? అతన్నే ఇక్కడికి రప్పిస్తే? అలా మసకగా ఆలోచిస్తున్న అరుణగిరికి 12వ రోజు మధ్యాహ్నం జరిగిన యుద్ధంలో అన్ని విషయాలు బోధపడ్డాయి. విశాల అత్తగారు కోడలు దండం పెట్టుకోవడం చెవులారా విని కుతకుతలాడిపోతోంది. 12వ రోజు అరుణగిరిని కూడా భోజనం చేయమని బలవంతం చేశారు. అతను తింటే రాజమ్మగారి ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు. అరుణగిరి, రామారావు వాళ్ల బంతినే భోజనానికి కూర్చున్నాడు. ఆ టైంలోనే విశాల అత్తగారు కథనరంగంలోకి దూకింది. అన్నగారు, మా కోడల్ని రేపు మాతో తీసుకెళ్తాం అంది ఆవిడ యుద్ధానికి నాంది ప్రస్తావనగా. అవిటివాణ్ణి, అది కూడా వెళ్ళిపోతే నేనెలా బ్రతకను? అందుకని కూతురు కాపురం చెడగొట్టుకుంటారా? కావాలంటే మీరు మాతో రండి. మీకు పెట్టే గుప్పెడు మెతుకులు మాకు బరువు కాదు. రాజశేఖరాన్ని మీ అమ్మాయిల్లో ఒకరుంచుకుంటారు. అది పోయి 12 రోజులు కాలేదు. అప్పుడే ఎప్పుడైనా ఇది తేల్చుకోవాల్సిందే. అసలు మీకు పిల్లని పంపాలని ఉందా లేదా అది చెప్పండి. అది కాదండి పెద్దవారు, మీరు కూడా తొందరపడితే ఎలా? ఈ ఇల్లు ఏం చేయాలి? రాజశేఖరం చదువు ఇవన్నీ చక్కబడ్డాక అని సర్దబోయాడు రామారావు. అవన్నీ మీరు చక్కదిద్దుకోండి. మీ భార్యలు, మీ ఇల్లు మీకుండాలి. ఏటొచ్చి నా కొడుకేనా తీసిపోయింది? మీరందరూ కలిసి దానిచేత దన్నాలు, వాగ్దానాలు చేయించి కట్టిపడేద్దాం అనుకుంటున్నారు. అది రేపు మాతో వచ్చేస్తోంది అందావిడ గాండ్రుమంటూ. అరుణగిరి తినే ముద్దని అలానే చేతిలో పట్టుకుని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అప్పటిదాకా ఈ సంభాషణలో కల్పించుకోని విశాల ఒక్కసారి వడ్డన ఆపేసి దృఢంగా, నిశ్చయంగా, నిదానంగా, నేను మీ ఊరు రాను, మా నాన్నని తమ్ముడిని వదిలి మీతో రాను అన్నది స్పష్టంగా. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దమైపోయింది. ఏమిటే నీ పొగరు? ఎవరిని చూసుకుని ఈ ఎగురుడంతా? అంత ఇష్టం లేని దానివి ఎందుకు చేసుకున్నావు? ఆ చేసుకున్నవాడు పిచ్చివాడని తెలియక ఒప్పుకున్నా. తెలిసి ఆ వెర్రివాడితో నేను కాపురం చెయ్యను అంది విశాల స్పష్టంగా, నిదానంగా. ఆ, ఎంత మాటన్నావు? నా కొడుకు పిచ్చివాడా? ఎవరంటారో రమ్మను. వాడికి పిచ్చేం కాదు, పెళ్ళాం రాలేదని వాడలా వెర్రివాడయ్యాడు. నీ వల్లే పిచ్చివాడయ్యాడు అంటూ కప్పు ఎగిరిపోయేటట్లు కేకలు మొదలుపెట్టింది. ఆ చుట్టుపక్కల వాటాల్లో వారు, అరుణగిరి చుట్టూ బంధువులు అందరి ఎదుట ఆవిడ రామాయణం విప్పేసింది. ఆ రామాయణంలోని ఘట్టాలు ఆవిడ వరుస క్రమంలో వర్ణించి వీణులకు విందు చేసింది. అందులో కొన్ని ఘట్టాలు తాలూకు విసురు అక్కడ కూర్చున్న వ్యక్తులకి, చనిపోయిన రాజమ్మగారికి కూడా సూటిగా తగిలాయి. ఆవిడ కొడుక్కి పిచ్చిలేదట, నిక్షేపమైన కుర్రాడట. పుస్తె కట్టిన మరునాటి నుంచి భార్య మీద ప్రేమతో పిచ్చివాడయ్యాడట. పెళ్ళాం వస్తే అతని పిచ్చి తగ్గిపోతుందట. రాజమ్మగారు తను తప్పుడు నడతలు నడవడమే గాక కూతుర్ని కూడా తప్పుడు మార్గాన దింపిందట. విశాలకి రామారావుకి మధ్యన సంబంధం ఉందిట. కొత్తగా వచ్చిన ఈ నాయుళ్ళ అబ్బాయితో కోడలు సరసాలాడటం ఆవిడ కల్లారా చూసిందట. ఆవిడ వాగ్ధోరణి ఇంకా ఎలా తిరుగుతుందోనని అందరూ సిగ్గుతో, భయంతో హడలిపోతున్నారు. నేనింత చెడు నడతగలదాన్ని అంటూ మళ్ళీ మీ ఊరు రమ్మంటారెందుకు?
నేనెలాగూ చెడిపోయాను, నా మానాన్ని నన్ను వదలండి అంది విశాల ఆవిడ వాక్ప్రవాహాన్ని కట్టేద్దామని. నేను వదులుతాననుకున్నావా? ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను, ఎలా రావో చూస్తాను, కోర్టుకీడుస్తాను, నీ బతుకు, నీ వాళ్ల బతుకు బజారు పాలు చేస్తాను అంటూ పూనకం పూనినట్లు లేచిందామే. విశాల, నువ్వు లోపలికెళ్ళు, భోజనాలు కానివ్వండి అంటూ సర్దాడు రామారావు. కానీ విశాల అత్తగారు అందర్నీ తిడుతూనే ఉంది. అరుణగిరికి మింగుడు పడటం లేదు. తన వంక కన్నెత్తైనా చూడని ఆ పిల్ల మీద ఇటువంటి అభాండం వేయడమా? చచా అనుకున్నాడు. తను పరాయివాడు, తనకు ఈ సమస్యలో కల్పించుకునే హక్కు లేదు. ఏమైనా విశాల వంటి తెలివిగల పిల్ల పిచ్చివాడికి భార్య అయిందా? ఆ అమ్మాయి తన మాట మీద నిలబడి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటే బాగుండు అనుకున్నాడు. ఆ సాయంత్రం విశాల అత్తగారు మరో కురుక్షేత్రం ప్రకటించి అరిచి అరిచి సామాన్ సర్దుకుని భర్తను తీసుకుని రైలెక్కేసింది. ఆవిడ నోట్లో వావి వరుసలు లేకుండా తిట్లు శాపనార్థాలు దొర్లినాయి. ఆవిడ మాటలకి ఎవరూ బదులు చెప్పలేదు. తుఫాను బీభత్సం తర్వాత వలె ఆ ఇల్లు ఆమె వెళ్ళిపోయాక నిశ్శబ్దంగా ఉన్న సమయంలో అరుణగిరి అనంతయ్య గారిని అసలు విషయం ఏమిటండి అని అడిగాడు. ఆవిడ అక్కడున్నంతసేపు అతనికి పెదవి మెదిపే సాహసం లేకపోయింది. మాకు తెలియక గోతులో పడ్డాను నాయనా, ఆ పిల్లవాడు ఒట్టి పిచ్చివాడు. అంటే మేధకుడా? అమాయకుడు కాదు. చిన్నప్పుడు జ్వరం వస్తే ఏదో నాటుమందు వాడారని అది వికటించిందని అంటారు. డాక్టర్లకు చూపించలేదా? చూపించారు, లాభం లేదు. అందుకోసమే తమ తదనంతరం ఆ పిచ్చివాడిని కనిపెట్టుకుని ఉండేందుకని ఈ పెళ్లి చేశారు. మీకు మొదట్లో తెలియలేదా? తెలిస్తే దాని గొంతుకొస్తామా? రాజీ కుళ్ళి కుళ్ళి ఏడ్చేది అంటూ ఆయన వాపోయారు. అది ప్రమాదకరమైన పిచ్చి కాదు, పసిపిల్లవాడి తంతు, మెంటల్ గ్రోత్ లేదు. వీళ్ళు జ్వరం అంటూ కథలు చెబుతున్నారు గాని అది పుట్టుకతో వచ్చి ఉండాలి. అన్నం పెట్టాలి, నీళ్లు పోయాలి, బట్టలు కట్టాలి అన్నాడు పక్కనే కూర్చున్న రామారావు. ఈ కాలంలో కూడా ఇలా కళ్ళు మూసుకు పెళ్లిళ్ళు చేసేవారున్నారా అని. బట్టలు అవి వేసి కూర్చోబెడితే అంత కనిపెట్టలేం. కళ్ళు మటుకు గాజు కళ్ళలా ఖాళీగా ఉంటాయి. ఆ విషయం మేం గమనించాం గాని అది కళ్ళ తీరు అనుకున్నాం అన్నాడు రామారావు. అరుణగిరికి ఈ కుటుంబ వ్యవహారాల్లో తాను తలదురుస్తున్నట్లు అనిపిస్తోంది. ఒక పక్క అవిటివాడైన అనంతయ్య, ఇంకోవైపు బాల్యం వదలని రాజశేఖరం, మరోవైపు పిచ్చి భర్తం చేసుకున్న విశాల. వీళ్ళని ఇలా వీళ్ల కర్మానికి వదిలి వెళ్ళిపోవటం ఎలా? వదిలి వెళ్ళిపోతే తనకి మనశ్శాంతి ఉంటుందా? ఏం చేయాలి అని రాత్రంతా ఆలోచించి ఎటూ తెగక నిద్రపోయాడు. ఆ రాత్రి విశాల వాళ్ళింట్లో పరిస్థితి కూడా అలానే ఉంది. అమృతం, బాలకృష్ణ మరునాడు వెళ్ళిపోతున్నారు తమ ఇంటికి. అక్క, ఎలా బతుకుతావే? నీ గతేమిటే? నాన్న ఏమైపోతాడే అంటూ అమృతం విశాల పక్కన పడుకుని ఆందోళన పడసాగింది. అత్తమామలు, బావలు, మరుదులు గల ఉమ్మడి కుటుంబం వారిది. అందరూ తెచ్చే జీతం అత్తగారి చేతిలో పోస్తుంటే ఆమె ఇల్లు తిప్పుతుంది. తండ్రిని, అక్కగారిని తీసుకెళ్లి తనతో అట్టిపెట్టుకునే స్వతంత్రం గాని, పోనీ నెలకి 10-15 దాచి ఇచ్చే అవకాశం కానీ లేదు. అమృతానికి 2 పూటలా తిండి, కట్టుకునేందుకు చీరలు, వీటితో కటాబొటిగా వెళ్లదీస్తున్న పరిస్థితులు వాళ్ళవి. ఎలాగో అలా బతుకుతాం, నువ్వు చిన్నదానివి, నీకెందుకీ గొడవలు? అనవసరంగా మనసు పాటు చేసుకోకు అని చెల్లెల్ని ఓదార్చింది విశాల. తను అమృతానికంటే 2 ఏళ్లే పెద్ద అన్న విషయం మర్చిపోయింది విశాల. అమృతంలోని ఆవేదన, నిస్సహాయత ఆమెకి అర్థమవుతున్నాయి. కనీసం తన చెల్లెలన్నా సుఖంగా ఉంటే చాలు అనుకుంది. విశాల కళ్ళకి అమృతం ఇంకా 10 ఏళ్ల పిల్లలానే కనిపించింది ఆ క్షణంలో. విశాల, ఇంక కర్తవ్యం ఏమిటే? నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను అంది కాంతం. ఆమెకి చెల్లెల దగ్గర ఉండాలని ఉంది, తమ ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది. అనారోగ్యం, పిల్లల బాధ్యత, భర్త సాధింపు ఇవన్నీ తప్పించుకోవాలంటే తండ్రి వద్ద ఉండిపోవడం మంచిది. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిపెడతారు? తన భర్త విశాలకు దూరంగా ఉంటే మంచిది అనిపించింది మరుక్షణాన. విశాల జవాబు చెప్పలేదు అక్క అడిగిన దానికి. పైకి మాట్లాడటం లేదు గాని ఇద్దరి మనోభావాలు ఒకే మాదిరిగా ఉన్నాయి. పోనీ నాన్నను నేను తీసుకెళ్ళిపోనా అని అడిగింది కాంతం. నువ్వే అసలు లేవలేకుండా ఉన్నావు, పైగా నాన్నకేం చేస్తావు? ప్రస్తుతానికి ఎవరూ ఎక్కడికి మారవద్దు. అమ్మ ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉందాం అంది విశాల. మరి ఇల్లు ఎలా గడుస్తుందే అని అడిగింది కాంతం. ఇంకా 2 నెలల దాకా సరుకులు ఉన్నాయి. ఈ లోపల నేను ఎక్కడైనా ఉద్యోగం వెతుక్కుంటాను. పోనీ మీ బావ అన్నట్లు మీరంతా మాతో వచ్చేయండి, అక్కడే కలబోసుకు తిందాం అంది కాంతం. అక్క, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టు. మీకొచ్చే జీతం మాకు పెడితే మీరేం తింటారు? పిల్లలకేం పెడతారు? మందు సరిగా తీసుకోకపోతే నువ్వేమవుతావు?
పోనీ మీ బావ ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళితే? ఈ 12 రోజులు కాబట్టి మన ఇంటావిడ ఊరుకుంది. రేపటి నుంచి ఒక గదిలో ఇంతమంది జనమా అంటూ నీళ్ళ దగ్గర నుంచి తగువులొస్తాయి. నీ ఆరోగ్యం ఇక్కడుంటే బాగుపడదు. అక్క, నేను అందరి మంచి ఆలోచించే చెప్తున్నా. నువ్వు మాతో ఉండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. మీ బావ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏదో డబ్బిస్తారంటున్నారు. అరుణగిరి గారిని అడగమంటావా? అవన్నీ ఏమీ వద్దు. అమ్మే పోయాక ఇవన్నీ ఎందుకు? అసలు ఇప్పటికే ఆయనకి చాలా రుణపడి ఉన్నాం. అతనేమన్నా నీకు ఉద్యోగం ఇప్పిస్తాడేమో మీ బావని అడగమంటా. దయచేసి బావని ఈ విషయంలో కల్పించుకోవద్దను. ఈ 12 రోజులు ఎవరడిగితే ఆయన సాయం చేశారు? మనం దేబిరించడం నాకిష్టం లేదు. ఇంటి అద్దె, పాలు ఇవి ఎలా? అమ్మ పర్సులో ఉన్న 200 నీ మందులకు తీసుకో. ఖర్చులకి ఆయనిచ్చిన డబ్బులో ఏదన్నా మిగిలుంటే అది సరిపెట్టుకుంటాము. ముందు నీ ఆరోగ్యం ముఖ్యం. మా బాధలు మేం పడతాం. ఈ పాపిష్టి దానివల్లే అమ్మ చచ్చిపోయింది. నా కోసం ఆ రోజు బ్యాంకుకు వెళ్లకుండా ఉన్నా బతికి ఉండేదేమో అంటూ వాపోయింది కాంతం. ఇంకా అలా అనుకుంటూ ఉంటే చాలా ఉంటాయి. ఆయన కారు నిర్లక్ష్యంగా నడిపాడేమో. ఆ సైకిల్ వాడు పడుంటే వాడు మనకంటే కటిక దరిద్రుడేమో. వాడి మీద ఆధారపడ్డ పెళ్ళాం బిడ్డలు ఎంతమంది ఉన్నారో అంది విశాల. నేను ఎలాగో అలా మందులు పుచ్చుకుంటా. ఆ 200 దాచి ఉంచు. ఎప్పటికేది కావలసి వస్తుందో. అమ్మ ఆ రోజు ఉదయం నీ గురించి ఎంత బాధపడిందో నీకు తెలియదే. అమ్మ ఆత్మశాంతికైనా నువ్వు ఆ డబ్బుతో మందులు తీసుకోవాలి. అందులో కానీ కూడా బావకి పిల్లలకి ఖర్చవ్వకూడదు అంది విశాల ఖచ్చితంగా. ఈ డబ్బు బావగారు చేతి ఖర్చుకు వాడేస్తాడేమోనని ఇద్దరికీ తెలుసు. అందుకే ముందే హెచ్చరించింది విశాల. ఆ మరునాడు అరుణగిరి వచ్చేవేళకి అమృతం, బాలకృష్ణ వెళ్ళిపోయారు. కాంతం ఇల్లు సర్దుకు వస్తానని రాజును తీసుకుని ట్రిప్లికేన్ వెళ్ళింది. రామారావు ఆఫీస్కు వెళ్ళిపోయాడు. అనంతయ్య గారు శూన్యంలోకి చూస్తూ గది ముందు చాప మీద కూర్చున్నారు. విశాల గదిలోని పప్పులు, ఉప్పులు డబ్బాల్లో సర్దుతోంది. కాంతం, పెద్దపిల్లలిద్దరూ వీధి అరుగు మీద ఆడుకుంటున్నారు. పసిపిల్లవాడిని విశాల నిద్రపుచ్చింది. అరుణగిరి అనంతయ్య గారి పక్కన వచ్చి కూర్చున్నాడు. అతనికి ఎన్నో చెప్పాలని, విశాలతో ముఖాముఖి మాట్లాడాలని ఉంది. బాబుగారు అన్నాడు. నాయనా, నీకు చాలా శ్రమ ఇచ్చాము. నాకు ఎదిగిన కొడుకు లేని లోటు తీర్చావు. నీ రుణం ఎన్ని జన్మలకి తీర్చుకోలేము అన్నారాయన. అలా అని నన్ను చిన్నబుచ్చకండి. నేను మీకు రుణపడి ఉన్నానేమో. ముందు కర్తవ్యం మీతో ఆలోచించాలని వచ్చాను. రామారావు గారు మిమ్మల్ని తను ఇంటికి తీసుకువెళ్తానంటున్నారు. ఆహా, ఏర్పాట్లు మీతో. వద్దు నాయనా, మేము ఎవరింటికి వెళ్ళాం. వాళ్ళ కుటుంబం మీద పడి తింటాం నాకిష్టం లేదు. మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? నేను ఆ విషయాలన్నీ చూడననుకుంటున్నారా? రామారావు గారు మీరిలా ఒంటరిగా ఉండిపోవడం మంచిది కాదన్నారు అన్నాడు నెమ్మదిగా. తన మాటలన్నీ విశాలకి వినిపిస్తున్నాయని అతనికి తెలుసు. ఆమె అభిప్రాయం తెలుసుకునేందుకే అతను ఇలా ప్రసంగం ఎత్తాడు. నాన్నా, మనం 20 ఏళ్ల నుంచి ఈ ఇంట్లో ఉంటున్నాము. మనకిక్కడ భయం అంటే ఎవరైనా నవ్వుతారు. తల్లి తోడు కంటే ఎక్కువగా ఉంటున్నారు ఈ ఇంట్లో వాళ్ళు. బావ చాదస్తం మాటలు నువ్వు పట్టించుకోకు అంది విశాల. నిజానికి ఈ మాటలు అరుణగిరిని ఉద్దేశించి అన్నవి. కానీ సూటిగా అతనితో మాట్లాడడం విశాలకి ఇష్టం లేదు. మాకిక్కడ భయమేమీ లేదు. రాజీ, పిల్లలు పగలంతా బయటికి వెళ్ళిపోతే ఒక్కడిని ఉన్నట్టే ఉండేది కాదు నాకు. నాకిక్కడ అలవాటైపోయింది అన్నాడు అనంతరామయ్య గారు. మీకిష్టం లేకపోతే ఆ ప్రయత్నం వదిలేద్దాం. బాబుగారు, నా మాటలు నమ్మండి. మీకు గాని మీ అమ్మాయికి గాని ఇష్టం లేని పని మీ చేత ఎవ్వరూ చేయించలేరు. రామారావు గారు ఆ విషయం కదిపితే మీతో సంప్రదిద్దామని వచ్చాను అంతే అన్నాడతను. మళ్ళీ ఒక 5 నిమిషాలు అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. అరుణగిరి ఓసారి గొంతు సవరించుకుని, మీరు నన్ను పరాయివాడుగా భావించరని తలుస్తూ చొరవ చేసుకుని మీ కుటుంబ వ్యవహారాల్లో కల్పించుకుంటున్నాను. ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే మందలించండి. అమ్మగారికి ఇన్సూరెన్స్ డబ్బు ఎలానూ వస్తుంది. అంచేత నేను దయాధర్మంగా ఇస్తున్నానని మీరు మొహమాట పడకండి. ఈ కుటుంబ భారం నేను చూసుకుంటాను. మీ అమ్మాయిని చదివించండి అన్నాడు అరుణగిరి. విశాలకి ప్రాణం లేచి వచ్చినట్లయింది. చెవులు నిక్కుబొడుచుకొని వింటోంది. అరుణగిరి లోపల నుంచి వచ్చే సమాధానానికై ఎదురు చూడకుండా అవకాశం వచ్చిందని గబగబా చెప్పడం మొదలుపెట్టాడు. మీ అమ్మాయిని గురించి ఆ రోజు అంతా విన్నాను. మిగతాది రామారావు గారు చెప్పారు. ఆవిడ చేత ముందు స్కూల్ ఫైనల్ పూర్తి చేయించండి. ముందు చదువులో చేరితే మిగతా సమస్యలు తర్వాత పరిష్కరించుకోవచ్చు. విశాల గదిలోంచే అంది. స్కూళ్ళు మరో నెలనాళ్లలో తెరుస్తారు. అయితే మీరు చేరిపోండి. మిగతావి మీరు ఆలోచించవద్దు. ఈ ఏడాది అయిపోతే నేను ట్రైనింగ్లో చేరుతాను. ఆ పైన ఏ సమస్య ఉండదు. ఏమంటావు నాన్నా?
అంది విశాల గబాలున బయటకొచ్చి. చదువుకో, నువ్వు చదువుకోవడం మంచిది అని ఎవరన్నా అంటే విశాలకి ఆ క్షణంలో పట్టుగొమ్మ దొరికినట్లుగా ఉంటుంది. ఎలానైనా తండ్రిని తమ్ముణ్ణి పోషించాలని అనుకుంటోంది. ఏ బట్టల షాపులోనో ఇంటింటికి తిరిగే సేల్స్ గర్ల్గానో ఒడిదుడుకులతో బ్రతకడం విశాలకి భయంగా ఉంది. కనీసం స్కూల్ ఫైనల్ అన్నా కాందే తనకెవరు ఉద్యోగం ఇస్తారు? అరుణగిరి దగ్గర నుంచి సహాయం పొందటానికి విశాలకి ఇష్టం లేదు. అయినా వేరే గత్యంతరం లేదు. ఇప్పుడు ఈ అవకాశం కూడా వదులుకుంటే తనకి తమ కుటుంబానికి కనుచూపు మేరలో విముక్తి లేదు. ఇన్సూరెన్స్ క్లెయిములు, డబ్బు లావాదేవీలు ఎరుగని విశాల తన తల్లికి థర్డ్ పార్టీ క్లెయిమ్ వల్ల డబ్బు వస్తుందని తెలీదు. వచ్చినా అది తీసుకోవడం ఆమెకి ఇష్టంగా లేదు. ఆ డబ్బు పుచ్చుకుంటే తన తల్లి ప్రాణాలని అమ్మినట్లుంటుందనిపించింది. అరుణగిరి వద్ద నుండి పొందే సహాయం ఆమెకి బరువుగా తోచిందే కానీ అందులో న్యూనత ఏమీ కనిపించలేదు. మీ పిల్లల బాధ్యత, మీ బాధ్యత నాపైన వదిలి నిశ్చింతగా ఉండండి అంటూ మరోసారి హెచ్చరించి వెళ్ళిపోతూ ఇంటి ఖర్చులకి ఉంచండి అని 100 రూపాయల నోటు అనంతయ్య పక్కనున్న దిండు కింద పెట్టాడు. ఆయన అమ్మ విశాల అని పిలవబోతే ఆమెకి మొహమాటంగా ఉండవచ్చు. నేను వెళ్ళాకివ్వండి అన్నాడు సెలవు తీసుకుంటూ. అరుణగిరి వెళ్ళిపోయాక విశాల తండ్రితో మనకి ప్రస్తుతం అవసరం లేదుగా, ఎందుకు తీసుకున్నావు నాన్నా? వద్దనకపోయావా అంది. నాకు ఆ పిల్లవాడిని చూస్తే ఏమీ అనుబుద్ధి పుట్టదమ్మా. మొదటి తేదీ వస్తోంది. ఇంటి అద్దె, పాలు మీ అమ్మలేదుగా, ఇవన్నీ నువ్వే సర్దాలి, అందుకు పుచ్చుకున్నానమ్మా అంటూ ఏడ్చాడు ఆయన. భార్య పోయినప్పటి నుంచి అనంతయ్య గారు పూర్వంలాగా దెబ్బలాడటం లేదు, సాధించటం లేదు. భార్యని తలుచుకొని పసిపిల్లాడిలా ఏడుస్తున్నారు. తల్లిని కోల్పోయిన పసివాడిలా ఆయన తల్లడిల్లిపోతున్నాడు. విశాలకి తండ్రిని చూస్తే జాలేసింది. నాన్న, మన విషయాలు అవి బావ దగ్గర అనకు, వాళ్ళ దారిని వాళ్ళని వెళ్ళిపోని, మనం ఎలానో అలా బతక్కపోలేం అని హెచ్చరించింది. అలానే అన్నాడు ఆయన. ఆ రాత్రి రామారావు భోజనాలప్పుడు ఈ ఇల్లు ఖాళీ చేసేద్దాం, మీరు మాతో వచ్చేసి అక్కడే ఉండండి అన్నాడు మామగారితో. వద్దు నాయనా, మేమిక్కడే ఉంటాం. విశాలని ట్రిప్లికేన్ స్కూల్లో చేర్పిస్తాను. వాళ్ళక్కకి సాయంగానూ ఉంటుంది. తన చదువు పూర్తి అవుతుంది. బావా, నేనిక్కడే ఉండి చదువుకుంటాను. అమ్మ ఇస్తానన్న డబ్బు అక్కకిచ్చాను. దానికి మందులు అవి ఇప్పించి జాగ్రత్తగా చూడు. మరి మీకు ఎలా గడుస్తుంది? ఎలాగో అలా గడుస్తుంది. అరుణగిరి గారు సాయం చేస్తానన్నారా? అవన్నీ ఎందుకిప్పుడు అంది విశాల సంభాషణ అటు దొరలకుండా ఉండాలని. అట్లానా అన్నాడు రామారావు. ఆ అనటంలో చాలా అర్థాలున్నాయి. విశాల మరో మాట అతని చేతుల్లోంచి జారిపోతోంది. అరుణగిరి ఆర్థికంగా ఆదుకోవడం రామారావుకి కొంత బాగానే ఉంది, కానీ ఇలా ప్రతివీ కల్పించుకొని చక్కదిద్దటం నచ్చలేదు. అతని మద్దతుంటే విశాల తమ ఇంటికి వస్తుందన్న ఆశ పూర్తిగా వదులుకోవచ్చు అనుకున్నాడు రామారావు. అతనికి అరుణగిరి మీద అసహనం తలెత్తడం మొదలుపెట్టింది ఆ క్షణాన. 15 రోజుల తర్వాత అరుణగిరి క్లబ్బుకి వెళ్ళాడు. క్లబ్బులో ఫ్రెండ్స్ అంతా అతన్ని ఏమైపోయావంటూ చుట్టుముట్టారు. వాళ్ల ప్రశ్నల పరంపర తప్పించుకుని కాసేపు కూర్చొని రోజారాణి ఉంటున్న హాస్టల్కొచ్చాడు. రోజారాణి పూనమల్లి హైరోడ్లో ఉన్న లేడీస్ హాస్టల్లో ఉంటోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు ఉంటున్న హాస్టల్ అవడం వల్ల రూల్స్ మరీ అంత కఠినంగా ఉండవు. ఆనాడు రోజారాణితో తగులాడిన అరుణగిరికి ఈనాటి ఈ అరుణగిరికి ఎక్కడా పోలికలేదు. 15 రోజుల్లో తను 100 ఏళ్ల అనుభవం సంపాదించినట్లు ఫీలయ్యాడు. రోజా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి బట్టలు మార్చుకుని క్యాంపస్లోని చెట్టు క్రింద కుర్చీ వేసుకుని పేపర్ చూస్తోంది. అరుణగిరి హలో రోజా అంటూ పలకరించాడు. రోజా కళ్ళు ఒక్కసారి దీప్తితో వెలిగాయి. అరుణ్, ఎక్కడా నల్లపూసవైపోయావే, ఎప్పుడొచ్చావు కొడై నుంచి అని ప్రశ్నించింది ఉత్సాహంగా. ఎంత సరిపెట్టుకున్నా ఈ అరుణగిరి తనలో సంచలనం కలిగిస్తూనే ఉన్నాడు. నేను కొడై వెళ్ళలేదు రోజా. ఆ రోజు నిన్ను ఆఫీసులో దించాక పెద్ద గొడవ జరిగిందిలే. ఇన్నాళ్ల నుంచి టైము లేక రాలేదు. ఆ రోజు నీతో చాలా మోటుగా ప్రవర్తించాను, నన్ను మన్నించు అన్నాడు. అతనికి రోజాను చూస్తే ఇదివరకటి స్పందన కలగడం లేదు. ఏదో జాలిగా ఉంది తప్ప. అవన్నీ నేనెప్పుడో మర్చిపోయాను. నాకు తెలుసు నువ్వు చాలా మంచిదానివని. ఇంకెప్పుడూ నేను అలాంటి ట్రిప్స్ సజెస్ట్ చేయనులే. ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చాను. ఇతని మాట తీరులో, ప్రవర్తనలో మార్పుని రోజా ఇట్టే కనిపెట్టేసింది. తాము ప్రేమించేవారిని శల్యపరీక్ష చేయటం ప్రేమికుల ముఖ్య లక్షణమాయే. అందులోనూ రోజా వంటి స్త్రీ అరుణగిరిలోని మార్పు ఇట్టే కనిపెట్టేయగలదు. అతనిలో అహం, దూకుడు తగ్గింది. ఎందువల్ల, ఎవరివల్ల అని ప్రశ్నించుకోసాగింది రోజా. నేనింక వెళ్తాను అంటూ లేచాడు అరుణగిరి.
మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగింది రోజా. అరుణగిరి పిలిస్తే ఏదైనా పిక్చర్కి వెళ్లాలని ఉంది ఆమెకి. 15 రోజుల క్రితం అయితే అరుణ్ సినిమాకి వెళ్దాం అనేది చొరవగా. కానీ ఈరోజు అలా అనలేకుండా ఉంది. అరుణగిరిలో పైకి కనిపించిన మార్పేదో ఫీల్ అవుతోంది రోజా. చెప్పలేను, ఎప్పుడో ఇలానే వస్తానో అంటూ లేచాడు అరుణగిరి. ఆ రాత్రి భోజనాలు చేశాక సావిత్రమ్మగారు తాను మదనపడుతున్న విషయం కదిపింది. అరుణగిరి ఆ కుటుంబాన్ని గూర్చి అప్పుడప్పుడు ఓ మాట జారేస్తున్నాడే తప్ప వివరంగా ఏమీ చెప్పడం లేదు. కొడుకు వారికి ఆర్థిక సాయం చేసి కుటుంబ భారం నెత్తిన వేసుకున్నాడని ఆమెకి తెలుసు. కానీ ఆ కుటుంబం గురించి, రాకపోకల గూర్చి అతను ఎక్కువగా మాట్లాడకపోవడం, ముభావంగా ఉండటం కష్టంగా ఉంది ఆమెకి. కొడుకు తన నుంచి ఏదో దాస్తున్నాడని కాదుగాని మనసు విప్పి అన్నీ చెప్పడం లేదని మాతృహృదయం పసిగట్టింది. గిరి, కర్మాంతరాలన్నీ సవ్యంగా జరిపించావా అని అడిగింది. అన్నీ అయిపోయాయి. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఆ పెద్ద ఆయన, పిల్లవాడు, వాళ్ళ సంగతి ఏమిటి? ఇక్కడే అరుణగిరికి ఇబ్బందిగా ఉంది. విశాలని గురించి ఎలా చెప్పాలో అతడికి తెలియడం లేదు. అలా అని విశాల మీద అతనికి ఏ భావమూ లేదు. కానీ ఆ అమ్మాయిని గూర్చి మాట్లాడటం అతనికి ఇష్టంగా లేదు. ఆమె సమస్యల్ని తను పదిలంగా మనసులో దాచుకోవాలి అనిపిస్తోంది. డాబా కింది నుండి నైట్ క్వీన్ పరిమళం గుప్మని వీచింది ఒక్కసారి. తమ జీవితాలకి వారి జీవితాలకి ఎంత తేడా! అమ్మ వేడివేడి ఆమ్లెట్లు వేసి సెగలు గక్కుతున్న మల్లెపువ్వు లాంటి అన్నం మీగడ పెరుగుతో రెడీ చేసి తన కోసం కాచుకుని ఉంది. ఒకవైపు నుంచి నైట్ క్వీన్, మరోవైపు నుంచి బొడ్డు మల్లెల సౌరభం తమకు. కానీ విశాల వాళ్లకో ఆ ఇరుకు సందుల్లో మూడో ఇంట్లో ఉన్న పాలవాళ్ల రొచ్చుకంపు, సగం విరిగి ఉన్న కార్పొరేషన్ సైఫెన్ మూతలోంచి వచ్చే మురికివాసన, వీటన్నిటి మధ్య అభిమానంతో బ్రతికే ఆ కుటుంబ నౌకరు చుక్కానిగా విశాల. వాళ్ళు తాము ఒకే పట్టణంలో బ్రతుకుతున్నారు. కానీ జీవితాల్లో ఎంత వ్యత్యాసం! విశాల వాళ్లతో పోల్చి చూస్తే తమవి సమస్యలా? ఈ రోజారాణి కొడైకెనాల్ రాననటం, తన తల్లి మల్లెపొదలకి పురుగు పట్టిందని వాపోవడం, టైపు పౌండ్రీ మీద 50,000కి బదులు 40,000 లాభం రావడం, ఇన్కమ్ ట్యాక్స్ మరో 5,000 పెంచారని పెద్ద గుమాస్తా గారు నెత్తి నోరు బాదుకోవడం, ఇవి సమస్యలా? కాలులేని అవిటి తండ్రి, పెళ్లిలో తప్ప ముఖం చూడని పిచ్చి భర్త, కాళికామ్మవారిలా అరిచే అత్తగారు, వీళ్లందరి మధ్య ఆ కుటుంబ భారాన్ని భుజాలకెత్తుకున్న 20 ఏళ్ల ఆ యువతి ఎదుర్కొనే సమస్యల ముందు తమ సమస్యలేమిటి? అడిగిన ప్రశ్నకు బదులివ్వకుండా ఆలోచనలో పడిపోయిన కొడుకుని గమనించింది సావిత్రమ్మ. కొడుకు అన్యమనస్కంగా ఉండటం ఆమె ఈ మధ్య చూస్తోంది. అక్కడ ఎవరున్నారు? ఆ ఇంట్లో గిరిని కదిలించే తీవ్రమైన సమస్యలేమున్నాయో తను ఒక్కసారి వెళ్ళి చూస్తే. కానీ సావిత్రమ్మ 25 ఏళ్లుగా ఇంచుమించు రాణివాసంలాంటి ఈ ఇంటి ఆవరణలో గడిపింది. బంధువులు, స్నేహితులు తన వద్దకు రావడమే గాని తను ఒకరిళ్ళకెళ్లడం లేదు. ఏదో శుభకార్యాలు, అత్యవసర పనులు వస్తే గాని ఆమె ఎవరిళ్లకు వెళ్లదు. అలాంటప్పుడు తన కొడుకు సూచించినప్పుడు తను ఆ ఇంటికెలా వెళ్తుంది? ఈ 25 ఏళ్లుగా అలవర్చుకున్న గంభీరత, నిగ్రహశక్తి ఆమెని ఆ పని చేయనివ్వలేదు. గిరి, ఏమిటాలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, వారి కుటుంబం, వాళ్ల బాధలు చూస్తే మనకి కష్టాలేం తెలుసు అనిపిస్తోంది. సావిత్రమ్మ తనలో తను నవ్వుకుంది. బాధలు అంటే తిండి, బట్ట, దేహరుగ్మత ఇవేనా? ఇవి కాక హృదయాన్ని తూట్లు పొడిచే బాధలున్నాయి. దైహికమైన బాధ నలుగురికి చెప్పుకోవచ్చు, వైద్య ప్రక్రియ చేయవచ్చు. ఒంటరితనం, శత్రువుల మధ్య చిక్కుకున్నాననే భయం, తన సర్వస్వాన్ని ఎత్తుకుపోవడానికి కాచు కూచున్న జాగిలాల వంటి బంధువులు, ఇవి బాధలు కావా? ఇవన్నీ మనిషిని కృంగతీయవా అనుకుంది. ఇంతకీ ఆ పెద్దాయన సంగతి ఏం చేశావు? ఆయన్ని ఎవరు చూసుకుంటారు? మొన్న ఆ రెండో కూతురు విషయం కూడా బయటకొచ్చింది. ఆ అమ్మాయిని పిచ్చివాడికిచ్చి చేశారుట. ఆ అత్తగారు ఓ గయ్యాళి. ఈ పిల్లని రమ్మని తగులాడింది. తరువాత అంది సావిత్రమ్మ. పెళ్లిపీటల మీదనే పిచ్చివాడని తెలిసి తగువైందట. భార్య మీద బెంగ వల్ల అతనికి పిచ్చి అని తల్లి అంటుంది. అసలు పుట్టుకతో పిచ్చి అంటారు వీళ్ళు. ఈ అమ్మాయి వెళ్ళనంది. మరి వాళ్ళు ఊరుకుంటారా? కోర్టుకెడతామన్నారు. కోర్టా? అవును. మీరు ఎక్కడికి వెళ్ళినా నేను రాను. నన్ను బలవంతాన తీసుకువెళ్ళలేరు. చదువుకుని మా నాన్నని, తమ్ముణ్ణి పోషిస్తాను అన్నది విశాల అన్నాడు అరుణగిరి. ఆ పిల్ల పేరు విశాలా అని అడిగింది సావిత్రమ్మ. అసలు పేరు విశాలాక్షి. అందరూ విశాల విశాల అంటారు. ఆ అమ్మాయి లేకపోతే ఒక్క క్షణం గడవదు ఆ ఇంట్లో ఎవరికి. ఆ అమ్మాయి చదువుకుంటుందట. చదువుకోమన్నాను.
అన్నాడు అరుణగిరి. నువ్వు చిక్కుల్లో పడకుండా ఎంతైనా సాయం చెయ్యి, తప్పకుండా చదువుకోమను అంది సావిత్రమ్మ. కాని ఆమెకి ఏదో దూకుడుగా ఉంది. ఆ రాత్రి సావిత్రమ్మకి చాలాసేపు నిద్ర పట్టలేదు. అరుణగిరి ఆ కుటుంబ సమస్యల్లో ఎంత లోతుకెళ్తాడు? విశాల విశాల అంటున్నాడు. ఆ పిల్ల ప్రభావం ఎటువంటిది అని ఆలోచించసాగింది. తాను స్త్రీనని ఆలోచించి సతమతం అవడం తప్ప తాను చేయగలిగేది ఏమీ లేదని సావిత్రమ్మకు తెలుసు. ఈ సంపదని, ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ తన కొడుక్కు కష్టం కలిగించకుండా ప్రవర్తించడం తప్ప తను చేయగలిగిందేమీ లేదని తెలుసు. కానీ మనసు చెప్పినట్లు వినదుగా. అందుకనే సావిత్రమ్మ ఆ రోజు సంశయాలతో, ఆలోచనలతో సతమతమై తెల్లారగట్ల 3 దాకా నిద్రపోలేకపోయింది. అరుణగిరి తల్లితో నిద్ర వస్తోందని చెప్పి లోపలికొచ్చాడే గాని అతనికి నిద్ర పట్టలేదు. అనంతయ్య, విశాల, రాజశేఖరం వాళ్లే జ్ఞాపకం వచ్చారు. ముఖ్యంగా విశాల మోము అతనికి పదే పదే జ్ఞాపకం వస్తోంది. పచ్చగా, పెద్ద పెద్ద కళ్లతో, నిస్సంకోచంగా, సూటిగా మాట్లాడుతూ ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉండే విశాల జీవితం అతనికి అర్థవంతంగా, ప్రయోజనం కలదిగా కనిపించింది. ఆమెతో పోల్చి చూస్తే తన జీవితంలో ఏం ప్రయోజనం ఉంది? క్లబ్బులు, ఫ్రెండ్సు తప్ప తాను ఈనాటిదాకా గట్టి సమస్యలనేవేవైనా ఎదుర్కొన్నాడా? జీవితం అంటే అంబాసిడర్ కార్లు, కొడైకెనాల్ ట్రిప్పులు, ఖరీదైన అలవాట్లు కావు. విశాలలాగా నిశితంగా, సూటిగా సమస్యల్ని ఎదుర్కోవటం అనుకున్నాడు. ఆ సంవత్సరం విశాల మొదట్లో అనుకున్నట్టు స్కూల్లో చేరలేదు. ఆంధ్ర మెట్రిక్కి కట్టమని సలహా ఇచ్చాడు అరుణగిరి. స్వతహాగా తెలివి, ఏకాగ్రత, పట్టుదల గల విశాల ట్యుటోరియల్లో చేరినా అతి శ్రద్ధగా ఇంట్లో క్షణం కూడా వృధాపరచకుండా చదివేది. అరుణగిరి తరచూ వారింటికి రావడం, అతని కారుని ఆ ఇరుకు సందుల్లో చూడడం ఆ చుట్టుపక్కల వారికి అలవాటైపోయింది. మొదట్లో ఇతని రాకపోకల్ని, ఇతను ఆ కుటుంబానికి చేస్తున్న సహాయాన్ని ఆశ్చర్యంతో తిలకించేవారు. క్రమేణా అతని గురించి, అతని రాకపోకలకు 2 అభిప్రాయాలు ఏర్పడ్డాయి. కొందరు అరుణగిరి బాగా డబ్బున్నవాడు, కాలక్షేపం కోసం వస్తున్నాడు, రాజమ్మగారు చచ్చిపోతూ మంచి అండను ఏర్పాటు చేసిపోయింది అనుకునేవారు. విశాల బంగారు పిచ్చుకను పట్టేసుకుంది అనుకునేవారు కొందరు, ఈసు దాచుకోలేక. కానీ ఆ పిల్ల తబావతుగా మాట్లాడటం గాని, అతనితో చనువుగా ప్రవర్తించటం గాని ఎవరి కంటా పడలేదు. ఎటొచ్చి ఇతను చేస్తున్న ఆర్థిక సాయం వల్ల ఆ కుటుంబం దేనికి తడుముకోవలసి వచ్చేది కాదు. విశాల తండ్రికి, తమ్ముడికి వండి పెట్టి వాళ్లతో పాటు తిని ట్యుటోరియల్కి వెళ్ళి చదువుకునేది. ఇంట్లో ఉన్న సమయంలో చదువుకోవడమో, ఇంటి పనో, లేక పక్కవాటా వారికి సాయపడటమో ఇలా తల్లి ఉన్న రోజుల్లోకి మళ్ళీనే ఉండేది. ఆ పిల్ల ప్రవర్తనలో, మాటలో అరుణగిరి అండవలన కలగవలసిన అహం ధ్వనించేది కాదు. సినిమాలకి వాటికి తల్లి ఉన్నప్పుడు వెళ్ళేది కాదు, ఇప్పుడు వెళ్ళడం లేదు. కానీ ధనం, చదువు అన్నీ కలిగిన యువకుడు ఈ బీదవారి కోసం రోజు రావడం మొదట్లో విచిత్రంగానూ, అతనిలోని జాలికి తార్కాణంగానూ కనిపించినా రాన్రాను విశాల మీద, అరుణగిరి మీద, ఆ చుట్టుపక్కల వారికి జాలిపోయి ఏదో తమకి తటస్థపడని అదృష్టదేవత ఆమెను పలకరించడమేమిటని బాధ కలిగేది. విశాల, నువ్వు అరుణగిరితో చెప్పి మా వాడికి కాలేజీలో సీటిప్పించవే, మా ఆయనకి ఫలానా కంపెనీలో ఖాళీ ఉందట, వేయించవు అని తమాషాగా అడిగేవారు. స్త్రీ అవడం వల్లనో, సహజంగా తెలివైనది అవడం వల్లనో విశాల ఈ అభ్యర్థనల వెనుకనున్న అవసరాన్ని గుర్తించేది. ఆ అడిగేవారిని బట్టి ఒక్కోసారి అరుణగిరితో తనే చెప్పేది, మరోసారి వాళ్ళనే అడగమనేది. అసలు అరుణగిరికి చాలా పరిపతి ఉన్నదన్న విషయం 3వ గదిలో ఉన్న అలిమేలు భర్తకి ఉద్యోగం ఇప్పించిన వెనుకగాని ఆ చుట్టుపక్కల వారికి తెలిసి రాలేదు. అలిమేలు భర్త బట్టల కొట్లో గుమాస్తాగా ఉన్నాడు. అతనికి 100-110 ఇస్తున్నారు. ఇతను బట్ట సరిగా కొలవలేదనో, లేక లెక్కల్లో తప్పు వేశాడనో ఉద్యోగానికి ఉద్వాసన చెప్పారు షాపు వాళ్ళు. అలిమేలు భర్తకి యూనియన్కి వెళ్లే ధైర్యం, దెబ్బలాడే చొరవ లేదు. అప్పటిదాకా ఆయన జీతం డబ్బులు అతనికి రావాల్సింది అంటూ ఇచ్చిన 200 పుచ్చుకొని గుడ్ల నీరు కుక్కుకుంటూ వచ్చాడు ఇంటికి. అలిమేలు నల్లగా పొడవుగా ఉంటుంది. భర్త ఆమె కంటే చూపువాసి, పొట్టిగా పీలగా ఉంటాడు. ఉద్యోగం పోయిన 2 నెలల దాకా ఈ దంపతులు ఇంటి అద్దె, పాలు మొదలగు కనీస అవసరాలకి ఇబ్బంది పడకుండా దాటుకుంటూ వచ్చారు. పెట్టెలు, జేబులు ఖాళీ అయినాయి. అలిమేలు భర్తకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. 20వ తారీఖు దాటింది. అప్పటికే 20 రోజుల పాటు అద్దె డబ్బుల కోసం ఆగిన ఇల్లుగల ఆవిడ మరి ఆగలేకపోయింది. శివాలెత్తినట్టు అరిచేస్తోంది పొద్దుట్నుంచి. అలిమేలు గదిలోని ఎలక్ట్రిక్ బల్బు ఊడదీసుకెళ్ళిపోయింది ఆవిడ.
గదిలో ఓ మూలగా కుక్కిన పేన్లా కూర్చునిపోయింది అలిమేలు. ఉదయం నుంచి ఉద్యోగం కొరకు ఎక్కే గుమ్మం దిగే గుమ్మంతో ఉసూరుమంటూ ఇంటికొచ్చిన అలిమేలు భర్తని వీధి గుమ్మంలోనే ఎదుర్కొని మంగళహారతులు ఇచ్చింది ఇల్లగల ఆవిడ. అతను ఆవిడకు ఏదో సర్ది చెప్పి తమ గదిలోకెళ్లాడు. లోపల కటిక చీకటి. భార్య గదిలో మూలగా కూర్చుంది. చీకట్లో ఆ పిల్ల చెవులకి ముక్కలకి ఉన్న రాళ్ల ఆభరణాలు మెరుస్తున్నాయి. మిగతా అలిమేలు చీకటితో కలిసిపోయింది. ఆ దుద్దులు బేసరి ఇవ్వు, తాకట్టు పెట్టి అద్దె కడతా అన్నాడు అలిమేలు భర్త. ఆ అమ్మాయి ఇవ్వనంది. అతను నెమ్మదిగా చెప్పాడు, బతిమాలాడు. కోపం వచ్చి అంటిస్తున్నాడు. అలిమేలు ఏడుస్తోంది. అతను తిడుతూ కొడుతున్నాడు. మెట్ల మించి ఇంటావిడ అరుస్తోంది. సరిగ్గా ఈ సంగ్రామం ఇలా మాంచి పట్టులో ఉండగా అరుణగిరి వచ్చాడు. భార్యని భర్త కొట్టడం, ఇంటావిడ కరెంటు కత్తిరించడం, అద్దె కట్టలేకపోవడం ఇవన్నీ చుట్టుపక్కల ఎవరికీ కొత్త విషయాలు కాదు. ఇటువంటి సంఘటనలు ఆ 10 కుటుంబాల్లో అందరూ ఎప్పుడో అప్పుడు ఎదుర్కొన్నవారే. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మరో కుటుంబం ఆ భార్యాభర్తల మధ్యకి తీర్పు చెప్పడానికి వెళ్లరు. ఎవరికి వారే సర్దుకుపోతారు క్రమంగా. ఇటువంటి కొట్టుకోవడాలు, ఏడుపులు ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడని అరుణగిరి తడబడ్డాడు. అతన్ని చూసి ఇల్లుగలావిడ రంగంలోంచి నిష్క్రమించింది. అలిమేలు ఎక్కిళ్ళు వినిపిస్తున్నాయి పైకి. ఏం జరిగింది విశాలా అని అడిగాడు అరుణగిరి ఆదుర్దాగా. ఇది మామూలు విషయమే. పాపం అతనికి ఉద్యోగం పోయింది. అద్దె ఇవ్వకపోతే సామాను వీధిలో పారేస్తానంటోంది ఇల్లుగలావిడ. చిచి, 1 నెల అద్దెకా? బాగుంది. ఆ అద్దెతో ఆవిడ బ్రతుకుతోంది. ఆవిడ అవసరం ఆవిడది. అలిమేల్ని దుద్దులిమ్మని భర్త అడిగాడు. ఇవ్వనంటోంది. అందుకు కొడుతున్నాడు. అందుకని ఆడదాని మీద చెయ్యి చేసుకుంటాడా? బార్బారిక్గా ఉందే. అతన్ని మటుకు ఏం చేయమంటారు? 3 నెలల నుంచి ఉద్యోగం కోసం ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. పట్నంలో అతన్నెవరు ఆదుకుంటారు? ఆ అమ్మాయిని పుట్టింటికి వెళ్ళిపోమ్మంటాడు. తను వెళ్ళిపోతే అతనికి తిండి ఎలా అమరుతుంది? కలో గంజో ఇద్దరం ఉన్న రోజు తిందాం, లేని రోజు పస్తుందాం అంటుంది అలిమేలు. అసలు పుట్టింటికి వెళ్లాలంటే రైలు ఛార్జీలు ఎక్కడి నుంచి వస్తాయి? అరుణగిరి ఆశ్చర్యంగా వింటున్నాడు. విశాల ఇదేదో చాలా సామాన్య విషయంలా చెప్పుకుపోతోంది. అతని మొహం చూస్తే ఆ అమ్మాయికి జాలి, నవ్వు 2 కలిగాయి. ఇవన్నీ చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నాను కదూ, కానీ మాకు ఈ సంఘటనలు కొత్త కాదు. నిజానికి మీరు మమ్మల్ని ఆదుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను అలిమేల్లాగా ఏడవవలసి వచ్చేది అంది సామాన్యంగా. స్టాప్ స్టాప్ అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు అరుణగిరి. అతను ఇంత ఉద్రేకంగా ప్రవర్తించడం విశాల ఎప్పుడూ చూడలేదు. అసలు అతను ఆ అమ్మాయిని అంతవరకు ఎన్నడూ తాకలేదు. విశాల ఒక్కసారి ఆశ్చర్యపోయింది. అరుణగిరి తన ప్రవర్తనకి తనే సిగ్గుపడ్డాడు. విశాల, వాళ్ళకి నువ్వేదన్నా అప్పుగా ఇయ్యి. రేపు వచ్చి మా ఫ్రెండుని చూడమను, అడ్రస్ ఇస్తాను. వస్తూ అప్లికేషన్ అవి తీసుకురమ్మను. మీరే చెప్పండి, నేను అతనితో మాట్లాడితే బాగుండదు. నువ్వు మీ అలిమేలుకు చెప్పు, ఇదిగో అడ్రస్సు అంటూ తన విజిటింగ్ కార్డు వెనక రాసిచ్చాడు. విశాలకి చాలా సంతోషంగా ఉంది. తను ఒక మంచి పని నెరవేర్చడానికి కారకురాలయ్యానని. కానీ అరుణగిరి అలిమేలు భర్తకి ఉద్యోగం ఇప్పించటం ఒక విధంగా మంచిది, ఒక విధంగా ఇబ్బందికరము అయింది విశాలకి. అరుణగిరి ప్రాపకం వల్ల తమకి మళ్ళీ నిలువ నీడ దొరికిందని అడిగిన వాళ్ళది పాపంగా చెప్పుకొచ్చింది అలిమేలు. తూచి మాట్లాడుతూ కృతజ్ఞతలు కళ్ళలోనే తప్ప అదే పనిగా మాటల్లో వ్యక్తం చేయకూడదు అనేటువంటి సంస్కార కుటుంబాలకి చెందని ఈ ఇంట్లో వారు కోపం వచ్చినా ఆప్యాయత వచ్చినా దాచుకోలేరు. హాయిగా మనసులో ఉన్నది చెప్పేస్తారు. అలిమేలు భర్తకి ఉద్యోగం ఇప్పించటంతో అరుణగిరి చుట్టుపక్కల వారికి ఓ పెద్ద పెన్నిదయ్యాడు. అతన్ని సీట్ల కోసం, రికమెండేషన్ల కోసం తమ తరపున సిఫార్సు చేయమని విశాలని అడుగుతూ ఉండేవారు. అలిమేలు భర్తకి ఉద్యోగం వేయించడం కాకతాళీయంగా జరిగింది. అంతక్రితం క్లబ్బులో అరుణగిరి ఫ్రెండు నమ్మకమైన క్లర్క్ కావాలని మాటల్లో అనడం అరుణగిరికి జ్ఞాపకం రాగా అడ్రస్ ఇచ్చి తర్వాత ఫోన్ చేసి చెప్పాడు పరిస్థితిని. అలిమేలు భర్తకి ఉద్యోగం రావడంతో అరుణగిరి పైన ఆ చుట్టుపక్కల వారికి భయభక్తులు ఇనుమడించాయి. దాంతోపాటు ఈ పెన్నిది విశాలకు ఒక్కదానికే దొరకటమా అనే అసూయ లేకపోలేదు. విశాల, నువ్వు చెప్పవే, మా వాడికి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు ఇప్పించమని. మా ఇంటి పన్ను ఎక్కువ చేశారు, కాస్త వాడితో చెప్పి తగ్గించమను. ఇలా ఇంటిగల ఆవిడ కూడా విశాలని పీకేది. నాదేం లేదు, మీరు చెప్పండి అంటే అతని చుట్టూ ఈగల్లా ముసిరి చిన్నదానికి పెద్దదానికి పీకుతుండేవారు. ఇలా 2-3 సార్లు అయ్యేసరికి విశాలకి అతని మీద జాలి కలిగింది. సహజంగా మొహమాటస్థుడు, ఇటువంటి కుటుంబాలు పరిస్థితులు ఎరగనివాడు అయిన
అరుణగిరికి తమ సమస్యలు వెళ్లబోసి అతనిపై అడ్వాంటేజ్ తీసుకోవడం గమనించి సూటిగా మాట్లాడనివ్వడం ఆపింది. అతనికి ఇవ్వవలసిన స్థానం చుట్టూ ఉన్నవారు ఇవ్వడం లేదని, అతని మంచితనం ఆసరాగా తీసుకుంటున్నారని బాధపడి ఎవరిని అతని దరిదాపులకు రానిచ్చేది కాదు. దాంతో విశాల మీద ఒకరిద్దరికి కోపం వచ్చి తేలిగ్గా అనడం మొదలుపెట్టారు. అరుణగిరి ఎందుకిలా అందరికీ సాయం చేస్తానంటాడు? అవతల వాళ్ళు తన మంచితనాన్ని ఆసరా తీసుకుంటున్నారని ఎందుకు గ్రహించుకోలేకుండా ఉన్నాడు? పెడితే పెళ్ళి, లేకపోతే శ్రాద్ధం అన్న ఈ చుట్టుపక్కల వారి దృక్పథం ఈ పెద్ద మనిషికి ఎందుకు అర్థం కాదు? 10 పరకా సిఫార్సులు, కాలేజీ సీట్లు అన్నీ ఈయనే తీర్చాలా? వాళ్ళు అడిగితే మటుకు ఈయన అన్నీ తన నెత్తికే ఎందుకు ఎత్తుకోవాలి అని ఒక్కోసారి అరుణగిరి మీద కూడా అలక వస్తుండేది. ఈ ఆలోచన స్రవంతిలో విశాలకే స్పష్టంగా అవగతం కానిది ఒకటుంది. అరుణగిరి తనవాడు, అతని బాధ్యత బాగోగులు తనపై ఉన్నాయి అన్నది. అరుణగిరిపై తనకు హక్కు ఉన్నది అనుకుంటోంది. ఇకపోతే అరుణగిరి తనకు తెలియని కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాడని చెప్పవచ్చు. అతనికి డబ్బు పట్ల ఏనాడూ కాపీనం చూపే అవసరం రాలేదు. డబ్బు పుష్కలంగా ఉంది, బాధ్యతలు లేవు. క్లబ్బులు, గిండి రేసులు, కార్లు, అమ్మాయిలు వీటన్నింటిలో కంటే తను చూస్తున్న విశాల వాళ్ళ ప్రపంచంలో నిజమైన సమస్యలు, తీక్షణమైన అవసరాలు కనిపిస్తున్నాయి. వారు అడుగుతున్న సహాయాలు, సిఫార్సులు అతనికి ఫోన్ మీద జరిగిపోయే అతి స్వల్ప విషయాలు. విశాల అనుకున్నట్లు అతను వీటి కొరకై పెద్ద శ్రమ పడటం లేదు, మానసిక ఆందోళనకి గురి కావడం లేదు. వారు అడిగిన సహాయాలని, చేసిన సిఫార్సులని అతను ఆ క్షణంలోనే మర్చిపోతున్నాడు. కానీ ఈ పనులన్నింటి వెనుక అతను విశాల వైపు ఆకర్షితుడవుతున్నాడు. అంతవరకు అతనికి తెలిసిన ఆడపిల్లలకి విశాలకి ఎక్కడా సామ్యం కనిపించటం లేదు. సుమారు 6-7 నెలల పరిచయం ఉన్నప్పటికీ విశాల స్త్రీ సహజమైన కుతూహలంతో అతని స్వవిషయాల గురించి ప్రశ్నించకపోవడం ఆశ్చర్యం కలిగించింది అరుణగిరికి. పెళ్ళయిందా, ఏం చేస్తున్నారు, ఇలా తన ఆస్తిపాస్తులు, ఆర్థిక అంతస్తు గూర్చి ఆమె మాట మాత్రం కూడా అడగటం లేదు. అయితే అరుణగిరికి తట్టని విషయం, అతని బుర్రలో ప్రవేశించని విషయం ఒకటుంది. అదేమిటంటే ఈ విషయాలు విశాల చెవిలో ఎవరో ఒకరు వేసే ఉంటారు, అందుకని ఆమె అడగవలసిన అవసరం లేదు అన్నది. అరుణగిరి చరిత్ర సేకరించడమే రామారావు లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతను బాగా డబ్బున్నవాడని, ఒక్కగానొక్క కొడుకని, మొదలియార్లని, పెళ్లి కాలేదని ఇలా చాలా విషయాలు కనుక్కున్నాడు. విశాల మీద రామారావుకి ఆశ పూర్తిగా చావలేదు. విశాలని చదువుకోమని అరుణగిరి ప్రోత్సహించినప్పుడు అతనికి భార్యాపిల్లలు ఉన్నారేమో, వారి చెవిన ఈ పిల్ల విషయం వేద్దామని ఆరా తీశాడు. అరుణగిరికి పెళ్లి కాలేదు కదా, అతని ఇంటి చుట్టుపక్కలకి వెళ్ళగలిగే తాహతు, స్తోమతు రెండూ తనకి లేవని అతను గ్రహించుకున్నాడు. అంచేత అతను అరుణగిరిని తన ప్రత్యర్థిగా చూడటం, విశాలని తన దానిగా చేసుకోవడానికి ప్రయత్నించడం ఇవి జరగని పనులని గుర్తించాడు. అయితే రామారావు వంటి వారికి పరిస్థితులతో రాజీపడి ఆయన కాడికి దొరికినది దక్కించుకోవడం జీవితం నేర్పే పాఠం. అందుకని అతను భార్య మందుల సాకుతో డబ్బు కావాలని ముందు మామగారిని, క్రమంగా విశాలని పీడించడం మొదలుపెట్టాడు. విశాల, ఓ 20 ఉంటే సర్దు, మీ అక్కకి ఇంజెక్షన్స్ కొనాలి అన్నాడు ఓ రోజు. ఇలాంటి 20లు అప్పటికి చాలాసార్లు సర్దింది విశాల. అవి వెనక్కు రాలేదు. అక్క ఇంజెక్షన్స్కి వినియోగపడలేదు. రమ్మీలో కలిసిపోయాయని విశాలకి తెలుసు. ఆ విషయం విశాల పసిగట్టిందని రామారావుకి తెలుసు. నా దగ్గర ఎక్కడున్నాయి బావా, నీ దగ్గర లేకపోతే నా దగ్గర ఉంటాయా అన్నాడు తమాషాగా రామారావు. అతని అభిప్రాయం ఏమిటో తెలుసుకోలేనంత వెర్రిది కాదు విశాల. నిజంగా నా దగ్గర లేవు, 10 రూపాయలుంటే రేషన్ తెప్పించాను. నీకేమిటి, రిజర్వ్ బ్యాంక్ని ఇంట్లో కట్టేసుకున్నావు, అరుణగిరిని అడుగు అన్నాడు. చిచి, ఆయనకిప్పటికే ఎంతో రుణపడి ఉన్నాము, నేనడగను అంది విశాల. పోనీ నేను అడుగుతాలే, ఆ పైన నువ్వు నెపం వేస్తావని ముందే చెప్పాను. బావా, నువ్వెప్పుడు మంచి చెడ్డలు తెలుసుకుంటావు. ఒక పక్క అక్కకి అలా ఉంది, నువ్వు ఇలా మొండి తేలుతున్నావు. అందుకు నువ్వే కారణం. నువ్వు ఇంటిలో ఉంటే గుమ్మం కదులుతానా? మీ అక్కకి ఎప్పుడూ మూలుగులు ముక్కులును. నువ్వు ట్రిప్లికేన్ రా, నీవు గీసిన గీత దాటను అన్నాడు రామారావు. పిచ్చిగా మాట్లాడకు, పిల్లలు ఎలా ఉన్నారు అంటూ మాట తప్పించింది విశాల. రామారావు తనని ఎలానైనా ట్రిప్లికేన్ తీసుకువెళ్లాలని తాపత్రయపడుతున్నాడని విశాలకి తెలుసు. డబ్బు దగ్గర అతనికి సిగ్గు బిడియాలు లేవు. కానీ తను ఎన్నిసార్లు ఇస్తుంది? రేషన్ కని దాచిన 10 రూపాయలు ఇచ్చింది, అరుణగిరిని అడగవద్దని. ఎక్కడైతే భయం ఉందో అక్కడ బలహీనత కూడా ఉంటుంది. రామారావు విశాలలోని ఈ భయాన్ని పసిగట్టాడు. అరుణగిరిని డబ్బడగడం విశాలకి ఇష్టం లేదు. ఎందుకని? అతనంటే విశాలకు కూడా ఇష్టమా?
ఈ భావం రామారావులో బీజమై నాటుకుని మొలకెత్తింది. ఈ మొక్క ఎదిగి ఎదిగి అతను విశాలను ఎలానైనా బంధించాలనుకున్నాడు. ఆ అమ్మాయిని చెడ్డ మాటలని, డబ్బు కావాలని పీడించి బాధించలేనని అతను తెలుసుకున్నాడు. ఎటొచ్చి అరుణగిరిని పీడించడం ద్వారా విశాలని బాధించవచ్చు. తను పొందిన ఆ భంగపాటు రామారావులో ప్రతీకారాన్ని రగులుకొల్పింది. అతను విశాలకి తెలియకుండా అరుణగిరి ఇంటికి ఫోన్ చేసి, క్లబ్బుకి ఫోన్ చేసి డబ్బు అడుగుతుండేవాడు. అతను అడిగేవి చిన్న మొత్తాలు అవడం చేతను తను ఇవ్వకపోతే ఈ డబ్బు కోసం విశాలని ఇబ్బంది పెడతాడేమోనని అరుణగిరి రామారావు అడిగిన దానికి కాస్త తగ్గించి ఇస్తుండేవాడు. ప్రతిసారి భార్య మందు అదే సాకుతోనే అడుగుతుండేవాడు రామారావు. అరుణగిరి పరాయివాడని, తమది కాకతాళీయంగా ఏర్పడిన పరిచయం అని రామారావు విస్మరించాడు. అరుణగిరి రామారావులోని ఈ బేలతనాన్ని గ్రహించాడు. డబ్బున్న వాళ్ళందరికీ మళ్ళీనే అతనికి కూడా ఎదుటివారి నోరు నొక్కడానికి డబ్బు ఒక్కోసారి చాలా ఉపయోగపడుతుందని తెలుసు. రామారావు విషయంలో ఈ పద్ధతి అవలంబించాడు. విశాల కష్టపడి చాలా దీక్షగా చదువుతోంది. అరుణగిరి ఆమె శ్రద్ధకి, పట్టుదలకి ఆశ్చర్యపడేవాడు. పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నప్పుడు విశాల తన పరిసరాలని మర్చిపోయేది. విశాల చదువుతున్న ట్యుటోరియల్స్ ప్రిన్సిపాల్ పిల్లల్ని వెంటబెట్టుకుని గుంటూరు తీసుకెళ్లి వారికి ఒక అద్దె ఇంట్లో బస ఏర్పాటు చేసి పరీక్షలు పూర్తి అయ్యాక మద్రాసు తీసుకొస్తుంటాడు. పరీక్షలకి తీసుకెళ్లడం, తీసుకురావడం కూడా ఆయన బాధ్యతల్లో ఒకటవడం వల్ల చాలామంది ఆ స్కూల్లో చేరేవారు. పరీక్ష 3 రోజులుందనగా విశాల తోటి స్టూడెంట్స్తో పాటు ప్రయాణం అవ్వాలి. ఇంట్లో తండ్రిని, తమ్ముడిని ఎవరు కనిపెట్టుకుంటారు అనే ప్రశ్న వచ్చింది. కాంతం తండ్రిని, తమ్ముడిని ట్రిప్లికేన్ రమ్మంది. అనంతయ్య గారు ఇష్టపడలేదు. ఈ వారం రోజులు అమృతం, ఆమె భర్త బాలకృష్ణ తండ్రి దగ్గర ఉండటానికి ఏర్పాటు చేసి ఇంట్లోకి కావలసిన సమస్తము అమర్చింది విశాల. ప్రయాణం రోజున విశాలకి తల్లి అనేకసార్లు జ్ఞాపకం వచ్చింది. ఎవరూ చూడకుండా కళ్ళు తుడుచుకుంది. దేవుడి దయ వల్ల తానీ పరీక్ష పాస్ అయితే తమ కష్టాలు గట్టెక్కినట్లే అనుకుంది విశాల. విశాల, ప్రయాణానికి కావలసిన సామాన్లన్నీ ఉన్నాయా అని అడిగాడు అరుణగిరి. పెట్టే, జంపుకానా ఉన్నాయి, ఇంకేం అక్కర్లేదు. సోపు, టాయిలెట్ సామాన్లు అవేం కొనుక్కోనక్కర్లేదా? అవేం నాకు అవసరం లేదు. మీరు ఏమి అనుకోనంటే ఒకటి అడుగుతా అంది విశాల తడబడుతూ. తప్పకుండా అడుగు. ఇంతవరకు నువ్వు ఏనాడు నన్ను ఏమీ అడగలేదు. అయితే నాకు రాసుకునేందుకు ఓ పెన్ను తెచ్చివ్వండి. మీ చేతులతో ఇచ్చిన పెన్ను అయితే నేను తప్పకుండా పాస్ అవుతాను అన్నది విశాల. అరుణగిరికి ఆమె కోరికే మధురాతి మధురంగా తోచింది. జేబులోని పార్కర్ పెన్ను తీసి ఇస్తూ, నువ్వు తప్పకుండా పాస్ అవుతావు. ఈ పెన్ను అయినా ఇంకో పెన్ను అయినా ఇంత కష్టపడి చదివినప్పుడు తప్పక పాస్ అవుతావు. నా మీద నీకంత నమ్మకం ఉండటం నా అదృష్టం అన్నాడు అరుణగిరి. ఇంత మంచి పెన్ను నాకొద్దండి, మా రాజు పెన్నులాంటిది చాలు అంది విశాల మొహమాటంగా. విశాల, నువ్వు ఇంకా నన్ను పరాయివాడిగానే చూస్తున్నావా? ఇంకా డబ్బు తారతమ్యాలు మర్చిపోలేకుండా ఉన్నావా అని సూటిగా ప్రశ్నించాడు అరుణగిరి. విశాల అతని చూపులు తప్పించుకుంది. మారు మాట్లాడకుండా పెన్ను తీసుకుంది. విశాల, నేను ఇంక లేస్తాను. నువ్వు తర్వాత ఆశ్చర్యపడతావని ముందే చెప్తున్నాను. నేను ఎల్లుండి గుంటూరుకు వస్తున్నాను. దేనికి అని విశాల ప్రశ్నించలేదు. బెదురు కళ్ళతో అతని వంక చూసింది. నేను పక్కనుంటే నీకు ధైర్యంగా ఉంటుంది. సాయంత్రం స్టేషన్లో కలుస్తా అంటూ వెళ్ళిపోయాడు. అరుణగిరి గుంటూరు వస్తున్నాడని విశాల ఎవరితోనూ అనలేదు. అతను ఇలా రావడం ఆమెకి ఇష్టంగానూ ఉంది, ఇష్టమూ లేదు. మీరు రావద్దు, మీరు రండి అని మొదట్లో వలె అతన్ని ఎదిరించి అనలేకపోతోంది. అరుణగిరి పట్ల ఆమె హృదయం కృతజ్ఞతాభావంతో నిండిపోయి ఉంది. తన చదువు గురించి ఇంత తాపత్రయపడుతున్న అతన్ని రావద్దని ఎలా అనడం అని మదనపడింది. అతను వస్తున్నాడంటే కొంచెం ధైర్యంగా కూడా ఉంది. ఆ సాయంత్రం స్టేషన్కి రామారావు, అరుణగిరి వచ్చారు. రామారావు నవ్వుతూ మాట్లాడుతున్నాడు గాని అరుణగిరి ఇలా స్టేషన్కి రావడం అతనికి బాగాలేదు. కానీ పైకి పొక్కలేదు. తొలి పరీక్ష రోజు ఉదయం రైలు దిగాడు అరుణగిరి. అతను రిటైరింగ్ రూమ్లో సామాను పెట్టుకుని విశాల వాళ్ళుంటున్న బసకొచ్చి ఆమెకి ధైర్యం చెప్పి గుడ్ లక్ విష్ చేశాడు. అతని శ్రద్ధకి విశాల కళ్ళు చెమ్మచ్చినాయి. ఏమిటి అనుబంధం? ఎక్కడ అరుణగిరి, ఎక్కడ తను? లోకంలో ఎంతమంది తెలిసి తెలియక ఇతరుల కుటుంబాలకి హాని చేయడం లేదు? అందరూ ఇతనికి మళ్ళీ ఉంటారా అని ఆశ్చర్యపోయింది. విశాల పరీక్ష వారం రోజులు అరుణగిరి ఆ అమ్మాయిని ఉదయం సాయంత్రం వచ్చి చూసి వెళ్ళేవాడు. అతను తన కోసం హోటల్ తిండి తింటూ ఉంటున్నాడని విశాలకి తెలుసు. అతన్ని వెళ్ళిపోమ్మని ఎలా చెప్పడం? తన పట్ల ఇంత శ్రద్ధ కనపరిచే మనిషిని వెళ్ళిపో అని ఎలా అవమానించడం? ఆఖరి పరీక్ష రాసిన రోజున అరుణగిరి హమ్మయ్య అనుకున్నాడు విశాలతో పాటు.
ఎగ్జామినేషన్ హాలు గేట్లోంచి సినిమాలకని, రైల్ టైము కానీ, బజారుకని పరిగెడుతున్నారు స్టూడెంట్స్. గేటు దగ్గర ట్యాక్సీలో వెయిట్ చేస్తున్న అరుణగిరి విశాల బయటికి రాగానే, విశాల, ఈ సాయంత్రం చదువులేదుగా, కాస్త తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అంటూ కారు తలుపు తెరిచాడు. ప్రిన్సిపాల్ ఆ క్రితం రోజే చెప్పాడు, కావలసిన వాళ్ళు వారి వారి ఊళ్ళకి వెళ్ళిపోవచ్చు, లేని వాళ్ళు మరునాడు వెళ్ళిపోవచ్చు అని. ఈ ఒక్కరోజు స్టూడెంట్స్కి ఒక విధంగా సెలవు అని. విశాలకి అరుణగిరితో మాట్లాడడం కొత్త కాదు గాని అతని పక్కన కారులో అంత దగ్గరగా కూర్చోవడం తొలిసారి. ఇలా కూర్చోవడం ఏదో కొత్తగా భయంగా ఉంది. ట్యాక్సీ గుంటూరు పొలిమేరలు దాటి మంగళగిరి వైపుగా వెళుతోంది. నువ్వు కృష్ణా బ్యారేజ్ చూడలేదు కదూ? ఈ ఊళ్ళో ఫుడ్ బాగాలేదు, బెజవాడ వెళ్ళి భోంచేసి వద్దాం. నువ్వు బెజవాడ చూసావా? లేదండి, నేను నెల్లూరు దాటి ఎరగను. ట్యాక్సీ మంగళగిరి దాటి కృష్ణా బ్యారేజ్ మీదకొచ్చింది. ఇసుక దిబ్బలతో అక్కడక్కడ నీటి చలమలవలే కనిపిస్తున్న కృష్ణానదిని చూస్తోంది విశాల. ఇంత హాయిగా తీరికగా ప్రయాణం చేయడం విశాలకదే మొదటిసారి. మద్రాసులోని కిక్కిరిసిన బస్సులు, తమ మురికి సందులు, తమ ఇల్లు అన్నీ ఒక్కసారి జ్ఞాపకం వచ్చాయి. చనిపోయిన తల్లి కళ్ళలో మెదిలింది. ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు అంది విశాల. విశాల, నేను నీకో విషయం చెప్పనా అని అడిగాడు అరుణగిరి. చెప్పండి. నన్నందరూ చాలా తక్కువ మాట్లాడతానని అంటారు. అట్లాంటిది నేను 10 సార్లు పలకరిస్తే నువ్వు ఒక్కసారి బదులు చెప్తావు. నాకప్పుడప్పుడు అనిపిస్తుంది నువ్వు నా తప్పిదాన్ని మర్చిపోలేదేమోనని. చిచి, అలా ఎప్పుడు అనకండి, మీరు చేస్తున్న సాయానికి అంటూ ఆగిపోయింది. అరుణగిరి విశాలని ఎస్కిమోకి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ కూర్చున్నాక టిఫిన్ ఆర్డర్ చేసి అడిగాడు, ఇప్పుడు చెప్పు, తెలుగు సినిమా చూస్తావా, హిందీ సినిమా చూద్దామా, లేకపోతే కృష్ణ ఒడ్డున కూర్చుందామా? మీ ఇష్టం. నా ఇష్టం కాదు. నీకు సినిమా చూడాలనుంటే వెళ్దాం. నాకు సినిమా అంటే అంత పిచ్చి లేదు. మా ఇంట్లో మా బావకి మా అమృతానికి సినిమాల పిచ్చి అంది విశాల. అయితే కృష్ణ ఒడ్డున కూర్చుందామా? 10 నెలలుగా నీతో పరిచయమైంది, కానీ మనిద్దరం ఇలా ఎవరూ లేకుండా మాట్లాడటం ఇది మొదటిసారి అన్నాడు అరుణగిరి. కృష్ణ ఒడ్డున ఇసుకలో కూర్చున్నారు ఇద్దరు. ఇక్కడ మద్రాసు బీచ్ వలె జనసమ్మర్దం లేదు. అక్కడక్కడ దూరాన చాలామంది మనుషులు కనిపించారు. విశాలకి మాట్లాడాలని, అతని పట్ల తనలో పొంగి పొర్లుతున్న కృతజ్ఞతాభావాలని వెళ్లబోసుకోవాలని ఉంది. కానీ కొన్ని సమయాల్లో మాటలు రావు. ఇంచుమించు అరుణగిరి పరిస్థితి అలానే ఉంది. అతను ఈ అవకాశం కోసం చాలా రోజులుగా ఎదురుచూశాడు. మద్రాసులో 10 మంది కుటుంబాల మధ్య బ్రతుకుతున్న ఈమెతో ఏ మాట మాట్లాడడానికి వీల్లేదని తెలుసు. విశాలని బీచ్కి రా, షికారుకి రా అని అతను పిలవలేకపోయాడు. ఎప్పుడూ చదువు గృహకృత్యాలతో సతమతమయ్యే ఈమెని బయటకు రమ్మని ఎలా అడుగుతాడు? విశాల అన్నాడు అరుణగిరి. విశాల అతని వంక కళ్ళెత్తి ప్రశ్నార్థకంగా చూసింది. నీ గురించి నాకు ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఉంది. మీకు తెలియనివేవీ లేవు. అది కాదు, ఇంకా చదువుకుంటావా? ఏం చదువుతావు? మళ్ళీ వాళ్ళొచ్చి పిలిస్తే గోల చేస్తే ఏం చేస్తావు? ఇలా నాకెన్నో విషయాలు నీ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. నీ పట్ల నాకున్న కుతూహలం నా జీవితం గురించి నీకు లేదా? విశాల ఇబ్బందిగా చూస్తోంది. అతని గురించి తనకేమీ తెలియదని అబద్ధం చెప్పటం ఎలా? అతని ముందు అబద్ధం అంటే విశాలకి అపరాధంలా తోచింది. మీ గురించి మా బావ అన్ని ఆరాలు తీశాడు, నాకు తెలుసు అంది నెమ్మదిగా. అతను ఆశ్చర్యంగా చూశాడు. విశాలే అందుకుంది. నేనెప్పుడూ కుతూహలం చూపలేదు, కానీ మా బావ ఒక రకం మనిషి. మీ ఇల్లు బయట నుంచి చూశాడట. మీరు ఒక్కగానొక్క కొడుకని, తండ్రి లేరని, మీ అమ్మగారి పేరు సావిత్రమ్మ అని ఏమిటేమిటో చెప్పాడు. ఈ వివరాలని ఎందుకు తెలుసుకున్నాడంటావు? అదే నాకు అర్థం కావటం లేదు. నేను చెప్పనా? మీ బావ పైకి కనిపిస్తున్నంత అమాయకుడు కాదు. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తుంటాడు. ఫోనా? దేనికి? నాతో ఎప్పుడు అనలేదే. మీ అక్కకి మందుల కోసమని. మొదట్లో 1-2 సార్లు నిజమనుకున్నా, కానీ అతనికి డబ్బు దాహం ఎక్కువ అని తెలిసింది. ఇచ్చారా? ఎంతిచ్చారు? నా దగ్గర పుచ్చుకుంటున్నాడే. ఎంతో కొంత. ఇప్పటికి 4 సార్లు ఇచ్చాను. నీ దగ్గర కూడా తీసుకుంటున్నాడనే నాకు అనుమానం వచ్చింది. ఈ ఇచ్చిన డబ్బు ఓ లెక్కలేదు, కానీ ఆ పద్ధతి నాకు నచ్చలేదు. మా బావ పద్ధతి ఎవరికీ నచ్చదు. అతను మూర్ఖుడు. నిజానికి మా అమ్మ పోవడానికి అతనే కారణం అనిపిస్తుంది నాకు. కానీ అక్క మొహం చూసి భరించాల్సి వస్తోంది. అదేమిటి అని అడిగాడు. ఆ రోజు అమ్మ బ్యాంకుకు బావ కోసం వెళ్ళింది. ఆ 200 అక్క మందుల కోసం తీసింది. అక్కని శానిటోరియంలో ఉంచుతానని, ఇక్కడ దించుతానని బెదిరించాడు. అంత క్రితం రోజు సాయంత్రం వచ్చి, ఆ రోజు రాత్రంతా అమ్మ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. విశాల, నాకెక్కడికన్నా పారిపోవాలని ఉందే అంది.
విశాల తల్లిని తలుచుకుంటుండగా ఆమె కంట్లో కన్నీరు తిరగడం గమనించాడు అరుణగిరి. చచా, ఈరోజు నువ్వు సంతోషంగా ఉండాలి. ఒక విధంగా మీ అమ్మగారు విముక్తులయ్యారు. కానీ విశాల, ఆ రోజు నేను ఎంత ఘోరమైన పని చేశానో నాకు ఇప్పటికి కూడా అనిపిస్తుంది. అలా అన్యమనస్కంగా చిరాకుతో డ్రైవ్ చేసి ఉండకపోతే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని. ఎందుకు, ఏమిటి అని విశాల ప్రశ్నించలేదు. మోకాళ్ల మీద గడ్డం ఆంచుకుని దూరాన బ్రిడ్జి మించి వెళ్తున్న గూడ్స్ బండిని చూస్తోంది. నువ్వు ఏమీ అడగవని తెలుసు, కానీ ఆనాటి నా మనస్థితి నీ ముందు విప్పి చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీ అమ్మగారు పోవడం వల్ల మీ ఇంట్లో అందరికంటే నీకెంత తీవ్రమైన దెబ్బో నాకొక్కడికే తెలుసు. విశాల తడి కళ్ళతో అతని వంక చూసింది. ఆ కళ్ళల్లో భక్తి, ఆరాధన, కృతజ్ఞత, బాధ అన్నీ మిళితమై ఉన్నాయి. ఈనాడు నీ ముందు ఉన్న అరుణగిరికి, ఆనాడు యాక్సిడెంట్ రోజు అరుణగిరికి చాలా తేడా ఉంది. నాకు పట్టుదల, అహం జాస్తి. మీకు అహంకారం అంటే నమ్మను గాని పట్టుదల మటుకు చాలా ఉంది. అటువంటి మాట పట్టింపే ఆ రోజు వచ్చింది. నాకు రోజారాణి అని ఓ ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి మౌంట్ రోడ్లోని ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తోంది. ఆ రోజాని కొడైకెనాల్ రమ్మన్నాను, వీకెండ్కి రానన్నది. ఆశ్చర్యంగా నిదానంగా అడిగింది, పెళ్లి చేసుకోకుండానా? ఆ మాటే రోజా అంది. కానీ అంతకి క్రితం 2 సార్లు రోజా నాతో బెంగళూరు వచ్చింది. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది అని నాకు కోపం వచ్చి ఆ కోపంలో కేర్లెస్గా ఉన్నాను. పాపం ఆ అమ్మాయి ఏమైంది? ఏమవలేదు, ఉద్యోగం చేసుకుంటోంది. ఆ రోజు రోజా మీద కోపంతో డ్రైవ్ చేసి ఉండకపోతే యాక్సిడెంట్ అయి ఉండేది కాదు. మీ అమ్మగారు బ్రతికి ఉండేవారు. ఈ విషయం నేనింతవరకు ఆఖరికి మా అమ్మకు కూడా చెప్పలేదు. పాపం ఒక ఆడపిల్లని అలా రమ్మని పిలవడం అవమానకరమని మీకు తోచలేదా? పురుషులంతా ఇలానే ఆలోచిస్తారా? అందరి విషయం నాకు తెలియదు. ఒక విధంగా నేను చాలా అసహ్యంగా ప్రవర్తించానని ఒప్పుకుంటాను. కానీ మరో విధంగా రోజా నాకు చాలా ఉపకారం చేసిందని ఈరోజు ఒప్పుకుంటాను. ఎట్లా? ఆ రోజు ఆ పిల్ల మీద కోపం, నేను నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, మీ అమ్మగారు చనిపోవడం, ఆ పైన మీ కుటుంబంతో పరిచయం, ముఖ్యంగా నీతో పరిచయం, వీటన్నిటికీ రోజా కారణం అనుకుంటుంటాను. మీరు ఆమెని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. మీ అమ్మగారు ఒంటరిగా అంత ఇంట్లో ఉండటానికి ఎంత బాధపడుతున్నారో. అరుణగిరి ఆ మాటకి బదులు చెప్పలేదు. విశాల, ఇక ముందు ఏం చేయదలుచుకున్నావు? మీరు చెప్పండి. నేను చెప్పినట్లే చేస్తావా? చేస్తానని అనుకుంటున్నాను. మీకంటే మా మంచి చెడ్డలు ఆలోచించేవారు ఎవరున్నారు? అయితే పీయూసీలో చేరు. విశాల నిశ్శబ్దంగా ఉండిపోయింది. పీయూసీ నాకెందుకు? సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ అయితే ఇంకో 2 ఏళ్లకైనా ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. నాన్న, తమ్ముడు, ఈ కుటుంబ భారం ఎవరు మోస్తారు? నాకు నువ్వు ఇలా ట్రైనింగ్తో ఆగిపోవడం ఇష్టం లేదు. మీ దగ్గర నుంచి ఇప్పటికే చాలా సాయం పొంది ఉన్నాను. నేను నిజం చెప్తున్నాను. మీలాగా ఈ మాత్రం అయ్యో అన్నవారిని నేను ఇంతవరకు చూడలేదు. మీ మాట కాదంటున్నానని అనుకోకండి. నేను ట్రైనింగ్లో చేరతాను. నీ ఇష్టం అన్నాడు అరుణగిరి. మరో మాట, మీరు బావకి డబ్బు ఇవ్వకండి. అతను ఆ డబ్బుతో రమ్మి ఆడుతుంటాడు. మా అక్కకి మందులు కొంటాం అన్నది ఉత్త అబద్ధం. పోనీ మీ అక్కని శానిటోరియంలో చేర్పించే ఏర్పాటు చేయనా? వద్దొద్దు. అప్పుడు బావ పిల్లల్ని తీసుకుని మా ఇంట్లో తిష్ట వేస్తాడు. నాకు పిల్లల మీద ప్రేమ లేదనుకోకండి. అసలు మా అక్క జబ్బు సగం బెంగ వల్ల వచ్చింది. దేనికి? ఇంకా మీ దగ్గర దాచి లాభం లేదు. సిగ్గు విడిచి చెప్తున్నాను. మా బావకి నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందట. మా అక్క ద్వారా ఒత్తిడి తెస్తే అది అమ్మతో చెప్పి ఏడ్చింది. అందుకే నాకు ఆ దిక్కుమాలిన పెళ్లి చేశారు. అరుణగిరి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నేను అందుకే ఈ విషయం చెప్పలేదు. మీరంటే బావకి భయం. ఇప్పుడు నయా అన్న డబ్బు అడుగుతున్నాడా? రేపు బెదిరించి తీసుకోబోతాడు. మా బావని మీరు చేరనివ్వకండి. ఈ బెదిరింపులు మొగ్గలో తుంచేయడం మంచిది. నువ్వు అందుకేనా ట్రిప్లికేన్ వెళ్ళనంది? అవును. 2 ఏళ్ల క్రితం ఓ నెలనాళ్ళు అక్క ఇంట్లో ఉన్నాను. అప్పుడే ఈ గొడవలు మొదలయ్యాయి. అంతే, నేను మళ్ళీ వెళ్ళలేదు ఆ ఇంటికి. నీ పెళ్ళి కూడా అతనే కుదిర్చాడా? లేదు, ఆ పాపం అతనిది కాదు. నేను అత్తారింటికి వెళ్లకుండా ఉండటం మా బావకి ఒక రకంగా ఇష్టమే. అందుకనే ఆ రోజు నా తరపున వాదించాడు. విశాల, ఇన్ని సమస్యల్లోంచి నువ్వెలా బయటపడతావు? రేపు మీ నాన్న లేకపోతే నీ మాట ఏమిటి? రాజున్నాడుగా, అతను చిన్నవాడు. నేను ఇవాళ చెప్తున్నాను, నీ సమస్యలు నువ్వు అనుకునేటంత తేలికవి కావు. ఏమైనా నేను నిన్ను వదలను. చదువుకున్నా, ఉద్యోగం చేసినా నీ సమస్యలన్నీ ఒక పరిష్కారానికి వచ్చి నువ్వు సెటిల్ అవ్వాలి. అప్పుడు కానీ నాకు తృప్తి ఉండదు. ఒక్క 2 ఏళ్లు కళ్ళు మూసుకుంటే నా జీవితం ఒక దరిని పడుతుంది అంది విశాల. చూద్దాం, రెండో ఆట ఏదన్నా సినిమాకెళ్దాం.
నిన్ను సినిమాకు తీసుకెళ్లాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అన్నాడు అరుణగిరి. రెండూ రెండు కలిస్తే 4 అవుతాయని కొందరు కాగితం మీద వేసిగాని చెప్పలేరు. మరికొందరు వేళ్లతో లెక్కించగాని ఒప్పుకోరు. కానీ ఇంకో రకం 2 కలిస్తే 4 అవుతుందని ఊహించి అల్లుకుపోతారు. విశాల పరీక్షలకు గుంటూరు వెళ్ళినప్పుడు రామారావు అరుణగిరికి 1-2 సార్లు ఫోన్ చేశాడు. ఊళ్ళో లేరని గుమస్తా చెప్పడం అతనికేదో అనుమానం కలిగించింది. విశాల ఊరు నుంచి దిగిన మరునాడే అరుణగిరి తమ ఇంటికి రావడం అతని మసక భావాలకి రూపం కలిగించింది. చీకట్లో ఒక రాయి విసిరినట్టు రామారావు విశాల మీద ఓ రాయి విసిరి రియాక్షన్ కోసం ఎదురుచూశాడు. విశాల, కాలేజీ గర్ల్ అవుతావా, పంతులమ్మ అవుతావా అన్నాడు కొంత హేళనగా. నాకు కాలేజీ ఎందుకు, నువ్వు చెప్పినట్లు పంతులమ్మనే అవుతాను. మీ అరుణగిరి గారు ఒప్పుకుంటారా? మాటలు తిన్నగా రానియి, నా చదువు నా ఇష్టం, మధ్యన ఆయనేం చేశాడు? ఏం తెలియనట్లు మొహం బెట్టకు. అరుణగిరి గుంటూరు వచ్చాడని నాకు తెలియదనుకున్నావా? నువ్వు హోటల్లోనే ఉన్నావా? ఆయనేమిటి గుంటూరు రావడమేమిటి? నీ బుర్ర చెడినట్లుంది, డాక్టర్కి చూపించుకో అంది విశాల అతని మాటకి సూటిగా బదులివ్వక. నా బుర్ర సరిగ్గా ఉంది కాబట్టే గ్రహించుకోగలిగాను. అందరి కళ్ళు కప్పగలవు గాని నా కళ్ళు కప్పలేవులే. ఏమైనా అరుణగిరి బంగారు పిచ్చుక, కారు డబ్బు నాదే ఉంది, గుమాస్తాగాడిని అన్నాడు రామారావు. విశాలకి బావంటే అసహ్యం వేసింది. పని కల్పించుకొని వీధి మెట్ల మీద కూర్చున్న తండ్రి దగ్గరకొచ్చింది. విశాలకి ఒకవైపు భయంగా మరోవైపు మొండి ధైర్యంగా ఉంది. అరుణగిరి గుంటూరు వచ్చిన విషయం తను ధైర్యంగా బయటికి చెప్పలేకుండా ఉంది. అది బయటికి చెబితే చుట్టూ వారు ఎటువంటి అర్థాలు తీస్తారో ఆమెకు తెలుసు. మధురమైన మృదువైన తమ అనుబంధాన్ని ఈ చుట్టూ వారు మామూలు స్కాండల్ స్థితికి లాగడం తను భరించలేదు. అందుకే అతను గుంటూరు వచ్చినట్లు చెప్పకుండా ఊరుకుంది. కానీ రామారావు ఈ విషయం ఇక్కడితో వదలదలుచుకోలేదు. అతను అరుణగిరిపై అసూయతో దహించుకుపోతున్నాడు. తనకంటే అన్ని విధాలా ఉన్నత స్థితిలో ఉన్న అరుణగిరి విశాలని ఎగరేసుకుపోతున్నాడు. తను ఏమీ చేయలేనని, చేయగల స్తోమత లేదని రామారావుకు తెలుసు. ఒక్కోసారి నిస్సహాయత, చేతగానితనం మనుషులలో ప్రతీకారేశ్చ రేపుతుంది. ఎలానైనా అరుణగిరికి విశాల దగ్గరవ్వకుండా చూడాలి. ఆ ప్రయత్నంలో రామారావు తెర వెనుక నుండి నాటకం ఆడించాడు. విశాల మెట్రిక్ రాసి నెలనాళ్ళు అయింది. అరుణగిరి పీయూసీకి, ట్రైనింగ్కి కూడా అప్లికేషన్ ఫారాలు తెప్పించి పెట్టాడు. విశాల ఎటూ నిర్ణయించుకోలేకుండా ఉంది. ఈ సమయంలోనే ఆమెకి గూడూరు నుంచి లాయర్ నోటీసు వచ్చింది. 18 ఏళ్లు నిండినాయి కాబట్టి ఆ అమ్మాయి వారం రోజుల లోపున తన క్లయింట్ దగ్గరకొచ్చి కాపురం చేయకపోతే తగిన చర్య తీసుకుంటామంటూ అడ్వకేట్ల పదజాలం గుప్పిస్తూ వచ్చిన నోటీసు అది. అనంతయ్య గారు అది చదివి, కంగారు లేదమ్మా అన్నారు. గాని ఆయనకి లోపల భయంగానే ఉంది. దావాలు, ప్లీడర్లు ఇవన్నీ డబ్బుతో పని. పిల్లను పంపకపోతే వాళ్ళు కోర్టుకి ఈడుస్తారు. పంపితే తననెవరు చూస్తారు? ఆ పిచ్చివాడితో ఎలా కాపురం చేస్తుంది? అమ్మా, నువ్వేం కంగారు పడకు, బావ ఉన్నాడు, అరుణగిరి గారున్నారు, వాళ్ళేదో చూస్తారులే అని సమాధానపరిచాడు. మామగారు ఈ విధంగా అనాలనే రామారావు ఆశ. ఈ దావాలు, సమన్లు విషయంలో విశాలకి తన సాయం ఎలానూ అవసరం అవుతుంది. ఆ సందర్భంలోనైనా తను ఆ అమ్మాయికి దగ్గరవ్వచ్చు అనుకున్నాడు. కానీ ఆ అవకాశం వెంట్రుకవాసిలో తప్పిపోయింది. నోటీసు వచ్చిన రోజు సాయంత్రం రామారావు చతుర్ముఖ పురాణంలో మునిగి ఉండటం చేత జార్జ్ టౌన్కి రాలేదు. అరుణగిరి రోజు విడిచి రోజు ఆ ఇంటికి రావడం అందరికీ అలవాటైపోయింది. ఆ సాయంత్రం అతను వచ్చేసరికి అనంతయ్య గారు నోటీసు అతని చేతిలో పెట్టి, నాయనా, నువ్వు నా కడుపు పుట్టకపోయినా ఇంటి భారాన్నంతా కొడుకులాగానే మోస్తున్నావు. ఈ మంచి చెడ్డలు కూడా నువ్వే నిశ్చయించు. నువ్వు అమ్మాయితో ఆలోచించి ఏం చెయ్యాలో అది చెయ్యి అని బాధ్యతని అతని పైకి నెట్టేసి ఊరుకున్నాడు. విశాల, ఏం చేయమంటావు అని ప్రశ్నించాడు అరుణగిరి. నా నిర్ణయం ఇదివరకే చెప్పాను. నేను ఆ ఇంటికి వెళ్ళను. ఆ మనిషి నాకు అక్కర్లేదు. ఇది నా దగ్గర చెప్పినంత మాత్రాన అవదు. అడ్వకేట్ని చూడాలి. నువ్వు ఈ విషయంగా నాతో బయటికి రావాల్సి ఉంటుంది. చాలా ఖర్చు అవుతుందా? అదంతా నీకెందుకు? ముందు ఈ విషయాలు బయటకెళ్ళి మాట్లాడుకుందాం, ఇక్కడ కాదు, బయలుదేరు అన్నాడు అరుణగిరి. గుంటూరులో అతనితో బయటికి వెళ్ళిందే గాని మళ్ళీ మద్రాసులో విశాల అరుణగిరితో ఒంటరిగా ఇలా బయలుదేరలేదు. కానీ ఆ క్షణంలో పస్తాయించడం గాని భయపడడం గాని జరగలేదు. ఈ ఉత్తరం వచ్చినట్లు 10 వాటాల్లో వారికి తెలుసు. ఈ పిల్ల వ్యవహారానికి వెళ్తున్నదని అందరూ సరిపెట్టుకున్నారు. అరుణగిరి విశాలని ఎలియట్స్ బీచ్కి తీసుకెళ్లాడు. ఆ బీచ్ ఊరికి దూరం కావటం చేత స్వంత కార్లున్న వాళ్ళు గాని సాధారణంగా రారు. అంచేత జనం అక్కడక్కడా ఉంటారు. దిగుదామా లేక ఇక్కడే కూర్చుని మాట్లాడుకుందామా అని అడిగాడు. దిగుదాం అంది విశాల.
ఆ అమ్మాయికి కారులో అతని పక్కగా కూర్చోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అతను అంత దగ్గరగా ఉన్నప్పుడు ఆమెలో ఏదో సంచలనం కలుగుతున్నది. ఆ సంచలనం యొక్క బాగోగులు నిర్ణయించడం కంటే ఆ కంగారు కలగకుండా చూసుకోవడం మంచిది అనుకుంటోంది విశాల. ఇసుకలో నడుచుకుంటూ ఇద్దరు సముద్ర జలాల దగ్గరకొచ్చారు. ఇప్పుడు చెప్పు విశాల, నా నిర్ణయం మీకు ఇదివరకే చెప్పాను. అతను వెర్రివాడు. అలాంటి వాడితో నేను కలిసి బ్రతకదలుచుకోలేదు, బ్రతకలేను. ఈ సాయంత్రం నేను చెప్పే మాటలు నువ్వు జీవితాంతం మర్చిపోకూడదు. నీకు ఇష్టం లేని ఈ బంధం నుంచి నువ్వు బయటపడతావు. కానీ ఈ పోరాటం మనం మాట్లాడుకున్నంత తేలిక కాదు. కోర్టులు, ప్లీడర్లు అంటే అక్కడ మొహమాటాలకి, సున్నితమైన భావాలకి తావుండదు. అతను పిచ్చివాడని నిరూపించాలి. అది మా ప్లీడర్ చేస్తాడనుకో, కానీ నిన్ను బోన్లో నిలబెట్టి చాలా అసహ్యకరమైన ప్రశ్నలు వేస్తారు. నీకు అక్రమమైన సంబంధాలున్నాయంటారు. మన పేర్లు జోడించి మురికిలోకి లాగుతారు. విశాల ఉలిక్కిపడి భయంగా చూసింది అతని వంక. మిమ్మల్ని లాగుతారా? మీ పేరు బయటకొస్తుందా? కోర్టులు, విడాకులు అంటే అక్కడ మృదుభావాలకి చోటుండదు. మగవాడిని, నాకేం పర్వాలేదు. ఇవన్నీ లేకుండా వదిలించుకునేందుకు వీలవుతుందేమో చూస్తాను. ఏమైనా ఇవన్నీ ఎదుర్కొనేందుకు నువ్వు తయారుగా ఉండాలి. నా వల్ల మీకెన్ని గొడవలు. ఆ రోజు మిమ్మల్ని ఎంత తిట్టిపోశానో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మీకెందుకు నా మీద ఇంత దయా? సమయం వచ్చినప్పుడు చెబుతాను. విశాల, నువ్వు ఈ కేసులు, దావాలు అయ్యేదాకా నలుగురున్న ఆ ఇంట్లో ఉండటమే మంచిది. రేపు మా ప్లీడర్ దగ్గరకు తీసుకెళ్తాను. మీరు నా గురించి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. మీ అమ్మగారు ఏమన్నా అనుకుంటారేమో. వారికి ఈ గొడవలన్నీ తెలుసా? కొంత తెలుసు, కొంత తెలియదు. మీ బావకి నోటీస్ చూపించావా? ఇంకా లేదు. అన్నట్టు మీకు చెప్పే అవకాశం లేక ఊరుకున్నాను. మీరు గుంటూరు వచ్చారని మా బావ గ్రహించుకున్నాడు. అలానా? అందులో తప్పే ఉంది. నా ఇష్టం, నేను వెళ్ళాను. మీరు నా కోసం వచ్చారని. అవును, నీ కోసమే వచ్చాను. సందర్భం రాలేదు కాబట్టి చెప్పలేదు. విశాల, నువ్వు ఇలా భయపడుతుంటే మీ బావగారు, ఆఖరికి చుట్టుపక్కల వాళ్ళు కూడా బెదిరిస్తారు. నా కోసం కాదు, మిమ్మల్ని అసహ్యంగా అంటారు. ఈ గొడవలతో మిమ్మల్ని కిందికి లాగుతున్నానని భయం. మనిషిని ఉన్నతుణ్ణి చేయడం, కిందికి లాగడం అన్నది సమస్యల్ని బట్టి కాదు, ప్రవర్తనని బట్టి ఉంటుంది. నీ పరిచయం నన్ను కిందికి లాగలేదు. అది ఎలా అని ఇప్పుడు అడగకు. సమయం వచ్చినప్పుడు చెబుతాను. అతనిలా మాట్లాడుతుంటే విశాలకి సమాధానం దొరకదు. కొంచెం నలుపు వర్ణం తిరిగిన అతనిలో ఆమెకు నీలమైగ శ్యాముడు కనిపిస్తాడు. నువ్వు అప్పుడప్పుడు ప్లీడర్ గారి దగ్గరకు వస్తుండాలి. నీ పనుల కోసమే కాక నా కోసం కూడా అప్పుడప్పుడు ఇలా బీచ్కి, సినిమాలకి రావాలి అన్నాడు. అరుణగిరి చాలా సీరియస్గా మొహం పెట్టి. కానీ ఆ కళ్ళల్లో కాంక్ష, కమనీయత కనిపించాయి విశాలకు. మీరింత చేస్తుంటే నేను ఆ మాత్రం కూడా చేయననుకున్నారా? నేను మొండిదాన్ని, నాకెవరి భయం లేదు. నేను చేయదలుచుకున్నవి, మనస్ఫూర్తిగా నమ్మినవి చేసేస్తాను అంది విశాల. చీకటి పడింది, ఇంక లేద్దాం అంటూ చెయ్యి అందించాడు అరుణగిరి. విశాల ఆ చేతిని నిస్సంకోచంగా అందుకుంది. హృదయంలోని బెదురు చేతి వేళ్లలోకి జారకూడదని 1000 దేవుళ్ళకి మొక్కుకుంది విశాల. ఆ రాత్రి అరుణగిరి సావిత్రమ్మతో అన్నాడు. అమ్మా, విశాల డైవోర్స్కి ప్రయత్నిస్తోంది. ఆ వ్యవహారాలు మన ప్లీడర్ గారికి అప్పగిస్తున్నాను. డైవోర్సా? కాలంతో పాటు మనం మారాలి అన్నాడు. సావిత్రమ్మ మరి మాట్లాడలేదు. తన కొడుకు తనకి అన్నీ చెప్తున్నాడు, కానీ ఏమీ చెప్పడం లేదు. ఏడాది నుంచి ఆ కుటుంబంతో ఏర్పడ్డ అనుబంధం ఏ గమ్యాలకు తీస్తున్నది? తను అనుకున్నట్లు అరుణగిరి కొంత డబ్బు ముట్టజెప్పి ఊరుకోలేదు. పెద్ద మొత్తం ఏమీ ఆ కుటుంబానికి ఇవ్వలేదు. వారి క్షేమ సమాచారాలు విచారిస్తున్నాడు. వారిలో ఒకడైపోతున్నాడనే భావం ఆమెని భయకంపితురాల్ని చేసింది. తన కొడుకు తమ వర్గానికి, తమ కులానికి చెందని మరొక కుటుంబంలోని వ్యక్తి అయిపోతున్నాడా? ఎలా ఎలా ఈ అనుబంధాన్ని తప్పించడం? ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.